26 కాదు, 28 పెట్టు, 28 పెట్టు. రాదు కాదు, 28 రాదులే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదాహర్తారం దాతారం సరసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమాంజనాసూను వాయుపుత్రో మహాబలః రమేష్టః ఫల్గుణసఖా పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణः సీతాశోకవినాశకः లక్ష్మణः ప్రాణదాతా చ దశగ్రీవశ్చ దర్పः త్వాదసైతాని నామాని కవిందశ్చ మహాత్మనः. స్వాపకాలే పఠే నిత్యం యత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయ భవేత్. శ్రోతలకి, బంధువులకి, ఆప్తులకి, మిత్రులకి, హితులకి, సన్నిహితులకి మరి అందరికి కూడా నా స్వాగతం సుస్వాగతం. మనం కొన్ని రోజులు బట్టి నా చేత కాశీ విశ్వనాథుడు రాయించినటువంటి కొన్ని శతకాలని మనం వాటిని పఠిస్తున్నాం, పారాయణ చేస్తున్నాం. కొన్ని అట్లాగే కొన్ని ప్రవచనాలు కూడా మనం చెప్పుకుంటున్నాం, మధ్య మాటలు నాకు తోచినవి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నిబ్బరంగా మనం ఉండాలి. ఎందుకంటే ఇది కరోనా మహమ్మారి పూర్తిగా విజృంభించింది. అందరూ కూడా భయపడిపోతున్నారు. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలు, 5 లక్షలు 6 లక్షల దాకా అయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపుగా ఒక 60 లక్షలకు వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా 60,000 దాటింది. రోజుకు 300 పైన కేసులు వస్తున్నాయి. ఈ పరిస్థితులు మనం ఏంటంటే అందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నాం, ఇళ్ళలో పని చేసుకుంటున్నాం, తోచింది తింటున్నాం, లేకపోతే ఏదో రకంగా కాలక్షేపం చేస్తున్నాం. అందరూ వాళ్ళంతా వాళ్ళు బయటికి వెళ్ళకూడదు అని చెప్పి కొత్త నిశ్చయంతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క దేహానికి, ఆత్మకి, మన జీవితానికి, మన జన్మకి ఒక సార్థకత చేకూర్చుకోవాలి. జీవితం కాయం బుద్ధిపద ప్రాయం, అది గాలి బుడగ లాంటిది. ఆ బుడగ నీళ్ళలో పోతున్నప్పుడు చక్కగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దాంట్లో గాలి పోతుందో పంచభూతాల లోపల నుంచి టప్పన అది పోతుంది. పోయి బుడద అది నీళ్ళలో కలిసి, అట్లాగే జీవితం కూడా పంచభూతాలు బయటకు వెళ్తే మనకు శరీరం మరి మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలో కలిసిపోతుంది. అందుకని చెప్పి ఇవన్నీ గుర్తెరిగి మనం మన జీవిత పరమావధిని జాగ్రత్తగా అర్థం చేసుకుని ముందుకు సాగటమే మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం. మన మహాత్ములు మరి వాళ్ళందరూ కూడా మనం వాళ్ళని పారాయణ చేస్తూ ఉంటారు. ఎందరో ఉన్నారు. మరి శంకర భగవత్పాదులు, చంద్రశేఖర స్వాములు వారు, అట్లాగే మనకి మరి అటు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, అందరూ కూడా మహత్తరంగా వాళ్ళ జీవితం గడిపి ఎంతో ఉదాత్తంగా వాళ్ళు ఒక ఆదర్శప్రాయంగా జీవితాన్ని ముందుకు కొనసాగించారు. అట్లాగే షిరిడి సాయిబాబా, ఆయన సాక్షాత్తు దైవం సంభూతుడు, ఆయన యతీంద్రుడు, ఆయన త్యాగి, నిస్వార్థి, ఆయన కారణ జన్ముడు. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరికి పుట్టాడో, ఆయన జాతి ఏమిటో, కులం ఏమిటో, మతం ఏమిటో, గోత్రం ఏమిటో, మరి ఎందుకు వచ్చాడో కూడా తెలియదు మనకు. మహానుభావుడు అటువంటి వాడు మరి జీవితంలోకి వచ్చి జపతపంలోనే దాదాపుగా మొదట్లో 12 సంవత్సరాలు అట్లా ఉండి 16వ సంవత్సరంలో షిరిడి కనిపించి 3 సంవత్సరాలు షిరిడిలో ఉండి సంవత్సరం పాటు మళ్ళీ ధూప్ అనే గ్రామంకి వెళ్ళి మళ్ళీ తిరిగి షిరిడి వచ్చి మళ్ళీ అక్కడ మళ్ళీ 60 సంవత్సరాల పాటు ఉంటే 80 సంవత్సరంలో కాలం చేయడం జరిగింది. 1838లో పుడితే 1918 విజయదశమి రోజున అది కూడా తను మాటిచ్చాడు వీరికి బైజాబాయికి, అక్క నిన్ను నేను కాపాడతా, నీ కొడుకు తాత్య కోతే పాటిల్ నీకెట్ట కుమారుడో నాకు మేనలుడు స్వయం కుమారుడు సమానం, అందుకని కుటుంబాన్ని నేను కాపాడతాను, వెనకుంటాను, మీకేం పర్లేదు అనేటువంటి పరిస్థితిలో మరి అతనికి కోసం చెప్పి మరి ప్రాణం త్యాగం చేయాల్సి వచ్చిందనమాట. అనుకున్న మహాత్ముల జీవిత కథలు విన్న మహాత్ముని మనం వాళ్ళని మరి మనస్సులో మనం ధ్యానం చేసిన, వాళ్ళు ముదించిన
పానం చేసిన, నామస్మరణ చేసిన, వాళ్ళ శ్రవణం చేసిన, గానం చేసిన, కీర్తన చేసిన, పాదసేవనం చేసిన, దాస్యం చేసిన, మన పాద అర్చన చేసిన మన జీవితం చరితార్థం అవుతుంది. ఆయన చెప్పాడు, నేను పర్వతించినప్పుడు కూడా ఈ 11 సూత్రాలు మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి షిరిడీ నగరం అనన్య సామాన్యం, కాశీగా, రామేశ్వరంగా, వైకుంఠంగా, అపర కైలాసంగా, శ్రీశైలంగా, పండరీపురంగా, ఇంకా అనేక క్షేత్రాలుగా మహిమ జరుగుతుంది. సాయినాథం దివ్యస్పర్శితే దివ్య దర్శనించే అపూర్వ పాధుడితో అఖండ మహిమలిచ్చే అసామాన్య సాయి దివ్య సమాధితో భూలోక ధామంగా విరాజిల్తోంది. ఆ మహనీయులు ఏకాదశ సూత్రాలు మనం స్మరించాలి, ఆదాయము మహిమలు తెలుసుకోవాలి, పరాత్పురం జీవిత చరిత్ర మనం తెలుసుకోవాలి, గురు చరిత్రగా సద్గురు యోగ్య ప్రబంధంగా పారాయణం చేసి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అఖండ కరుణాకర అక్షరాలుగా పాత్రలు కాదు. ఆ సాయినాథుని ఏకాదశ సూత్రాలు వారి మాటలతోనే వినాలి. ఆ సద్గురు బోధనలో ఏ ఒక్క సూత్రం పాటించినా, ఆచరించినా అనంత సాయినాథుని దివ్య దివ్యులకు పాత్రలు అవుతాం. అట్లే మరి దీన్ని నేను ఒక నాటకం రాశాను 14 అంకాలతో. ఓ 18 పాత్రలు మగవాళ్ళు, ఒక 3 పాత్రలు ఆడవాళ్ళతో. అట్లాగే గురు సచ్చరిత్ర అది పద్య రూపంగా నేను షిరిడీ వెళ్ళి అక్కడే కూర్చుని దీన్ని దాదాపుగా 6 సంవత్సరాల కిందట మరి షిరిడీలో ఉన్నటువంటి మహత్యాలన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నేను గమనించి గురు సచ్చరిత్రని పారాయణ చేసి ఆ సాయినాథుని యొక్క మరి పాద చరణారంధ్రాలకు మొక్కి ఆయన యొక్క అఖండ కరుణాకటాక్ష వీక్షణాలతో నేను ఆ కాశీ విశ్వనాథుని యొక్క అఖండ కరుణాకటాక్ష వీక్షణాలతో మరి ఈ యొక్క సాయినాథుని యొక్క గురు సచ్చరిత్రని ఒక 300 మరి 92 పద్యాలతో 392 పద్యాలతో రాయడం జరిగిందనమాట. అందుకని ఆయన యొక్క ఏకాదశ సూత్రాలు మొదట్లో మనం ఈ ప్రకారంగా సిరిడి ప్రవేశంబు పరిహార దుఃఖంబు ద్వారకామయి జోడ ధన్యమరయా భక్త రక్షణ గోర్చి భౌతికముదమెత్తు నే సమాధిని గూర్తు నిత్యరక్ష శరణన్న వారిని నిరతము రక్షించి నాయందు గురియున్న అండనేను మీ భారములు మోసి మీకు సాయము చేసి మీ కోరిక తీర్తు మిమ్ముగాతు లేమియను మాట మీ ఎంటలేశమైన కాంచకుండను మెలిగెడు ఘనము దాల్చి నా సమాధి నుండియో నిత్యవాసి నింపి సర్వకార్యంబు సవ్యంబు నిర్వహింతో. ఏం చెప్పాయంటే షిరిడి ప్రవేశమే పరిహార దుఃఖం ఉండదు అక్కడ. ఆజ్ఞలు ఎందే ఎవరు కూడా రాలేరు. ద్వారకాయము చూస్తే వాడు ధన్యం. నా భక్తుల రక్షణ నేను కోరుస్తూ ఉంటా. భౌతికంగా వాళ్ళకి ఆనందం ఇస్తూ ఉంటా. సమాధి నుంచి వాళ్ళకి నిత్య రక్ష చేస్తూ ఉంటా. నన్ను శరణన్న వారిని, నా పాదాలను ఆశ్రయించే వారిని నిరంతరం రక్షిస్తూ ఉంటా. నా యందు శ్రద్ధ సబూరి అంటే విశ్వాసం, ఒక నిష్ఠ, ఒక విశ్వాసం నా మీద గురుంటే నేను వాళ్ళకి అండగా ఉంటా, వాళ్ళు రక్షిస్తుంటా. మీ కష్టాలు నేను మోస్తా, మీకు నేను సాయం చేస్తా, మీకున్న కోరిక నేను తీరుస్తూ ఉంటా. మీ ఇంట్లో లేదు అనే మాట లేకుండా నేను కాస్తూ ఉంటాను. మీరు ఘనంగా ఉండేట్టుగా నేను చూస్తా. నా సమాధి నుండే మీకు నిత్య రక్ష నింపుతా. మీ సర్వకార్యాలు కూడా నేను నిర్వహిస్తూ ఉంటాం అని చెప్పి తన సమాధానంతో కూడా భక్తులకు రక్షణ కురుస్తూ, తక్షణం కాపాడుతూ, అనుక్షణం శరణాగతి కురుస్తూ, తను నమ్ముకున్న వారికి కృపా కటాక్ష వీక్షణాలను అక్షయంగా అందజేస్తున్నటువంటి సాయి భగవానుడు, సాయినాథుడే శ్రీ దత్తవల్లభ నరసింహస్వామి, అకల్కోట్ మహారాజు, పండరి విఠలుడు, సర్వాంతర్యామి సమర్థ సాయి మహారాజుల సచ్చరిత్రం గురు చరిత్రంగా ఈ లోకంలో మరి మహద్భాగ్యంగా విరాజిల్లుతోంది. భక్తులు వాళ్ళని మరి సప్తాహం
పారాయణ చేస్తున్నారు. మరి ఆయన యొక్క కృపాకటాక్ష విషయాలను అనుక్షణం ఉంచుతూ ఉన్నారు. అటువంటి సాయిబాబా చరిత్రని మనం తప్పనిసరిగా దీన్ని రాసిన వాళ్ళు అన్నాసాహెబ్ దాభోల్కర్. అతను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. 1910లో సాయిబాబా దర్శించాడు. మెజిస్ట్రేట్గా పనిచేసేవాడు. 1929లో మరణించాడు ఆయన. సాయిబాబా సంస్థానాన్ని చాలా చాకచక్యంగా ఆయన నడిపాడు. మరి దాని తర్వాత ఈయన మరి ఎంతో విశ్వవ్యాప్తంగా మరి సాయిబాబా యొక్క చరిత్రను రాయటం జరిగిందనమాట. అప్పుడు అటువంటి విశేషంగా సాయిబాబా యొక్క కరుణాకటాక్ష వీక్షణాలతో ఆయన ఈ ప్రకారంగా రాయటం జరిగిందనమాట. ఇదంతా కూడా విశ్వవిఖ్యాతిగా ఇది బ్రహ్మాండంగా ఆయన బాబాని గురించి రాసి మరి లోకానికి అందించడం జరిగిందనమాట. ఇప్పుడు తర్వాత ఏంటంటే విశేషం సాయిబాబా మనం చరిత్ర ఒకసారి గానం చేసేటప్పుడు అందరినీ కూడా తలుచుకోవాలి. నియమనిష్టల గణపతి నిన్ను దలచి సాయినాథుని చరితంపు వ్రాయదలచి పద్యరూపముదాల్చంగవరములిడుము సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. విఘ్న నాయకుడిని మనం ధ్యానిస్తూ ఆయన సాయిబాబా చరిత్రని నాకు ఈ పద్య రూపంగా రాయటానికి శక్తేమని ఆయన కోరుకుంటున్నాను. కాశీ విశ్వపునాధుని కామ్యమరసి సిరిడి నాధుని కీర్తింతు చింతలేక తేటగీతిని కందంబు ఆట వెలది సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. అట్టగే కాశీ విశ్వనాథ దయతో శ్రీడి సాయినాథుని కీర్తి తేటకీర్తి కందం ఆట వెలది పద్యాలు రాయటానికి సంకల్పించాను. బ్రహ్మజ్ఞానంబు బొందంగ భక్తజనులు ధనము పేరాశ దర్పంబు దరికిపోక ఇంద్రియంబులు సుఖములు జింపుగాను పంచవలయును భక్తులు భవ్యపథము సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. భక్తజనులు ధన దర్పం జోలికి పోకుండా బ్రహ్మజ్ఞానం పొందడానికి పంచేంద్రియ సుఖాలు మనం వాటి పంచుతూ ఉండాలి. గణపతిని వేడుకొందును గుణమునొసగి శైలీలలు వర్ణింప శ్రవ్యముగను శక్తియుక్తులు భక్తులు రక్తినొసగి సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. ఆ గణపతి విఘ్న వినాయకుడే ఈ శక్తి వారి విఘ్నాలు లేకుండా ముందుకు పోయేట్టుగా సాయిబాబా చరిత్రని సంపూర్ణంగా మనం తెలుసుకునేటువంటి మనకి ఆ మనస్సుకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఆత్మని నిబ్బరంగా మనస్సుని స్థిరంగా అంతకన్నా మన పవిత్రంగా మనం ఆ సాయిబాబా చరిత్రను మనం తెలుసుకోవాలన్నమాట. వారణాసిని నెలకొన్న భాగ్యనాథ విశ్వనాథ మదయ ఉంచి ప్రీతి గూర్చు సాయినాథుని త్రిశక్తిని సక్రమంబు వ్రాయశక్తిని గూర్చుము వాసిగాను సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. కాశీ విశ్వనాథుడిని మనసా వాచాకరమణ మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఆ సాయినాథుని కీర్తిని, ఆ సాయినాథుని జీవిత చరిత్రని, సాయినాథుని షిరిడీలో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని, సాయినాథుని దివ్య లీలల్ని, ఆ సాయినాథుని దివ్య చరిత్రని, ఆయన మహిమలని వర్ణించడానికి శక్తిమని. విజయవాటిక కనకపు విజయ దుర్గా సాయి కథలను పద్యంబు సవ్యరీతి సాగు విధమును చేకూర్చు సవ్య పదము
సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. విజయవాడ ఉంటుంది కనకదుర్గమాత. ఆవిడ నేను మనసా వాచా కర్మణ ప్రార్థిస్తున్నాను సాయి కథలను పద్య రూపంలో రాయడే శక్తి కూర్చోమని. కొండకోనల వెంకట కొండరాయ నీదు శక్తిని చేకూర్చున్నాదు మదిని, సాయి పద్యంపు త్రిశతిని సవ్యమంద, దివ్య దీవెనలందించు దేవదేవ. సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. అందుకనే మరి వెంకటేశ్వర స్వామిని కూడా నేను మనసా వాచా కర్మణ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆయన యొక్క కరుణ ఉంటే తప్పనిసరిగా మనం ముందుకు పోతాం. తప్పనిసరిగా ఈ పద్య త్రిశక్తిని రాసే శక్తి వస్తుంది కాబట్టి మూలంగా ఆయన 7 కొండల మీద ఉన్నాడు. ఆ శక్తి కూడా నాకు ఇచ్చి సాయి యొక్క పద్య త్రిశక్తిని మరి దివ్యంగా ఆదరించేటువంటి శక్తిని అందరూ భక్తజనులు మరి నాకు రాసే శక్తిని వాళ్ళు మరి ఆఘ్రాణించి ఆ స్వయం శక్తిని వాళ్ళకి ఏమని చెప్పి నేను 7 కొండల వెంకటరమణ్ణి మరి శైలీల అమృత గాథల్ని పద్యరూపం రాయడానికి శక్తి ఏమని చెప్పి ప్రార్థిస్తున్నాం. దత్తవల్లభ నరసింహ ధన్యమూర్తి అకలకోటల మఖరాజు అమరసాయి, సిరిడి గ్రామము వెలసిన చరితనాథ, సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. ఆయన సాయినాథుడే, నరసింహస్వామి, దత్తవల్లభుడు, అకలకోట మహారాజు, అటగే పండరి విఠలుడు అయినటువంటి ఆ శిరిడిలో ఆయన భక్త రక్షణ కోసం. ఎందుకంటే పరిత్రాణాయ సాధూనాం వినాయస్య దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి గగే. దాదాపుగా 19వ శతాబ్దంలో మహమ్మదీయులు వాళ్ళ దాడులు ఎక్కువైనాయి. వాడు హిందువుల మీద విపరీతంగా వాళ్ళు మరి దేవాలయాలు పొలగొడతాం, అనేక రకాలుగా హింసలు పెడతాం, అనేక రకాల ఆస్తులు పాడు చేయటం, అనేక రకాలుగా భక్తి జ్ఞానాలని వాళ్ళని విధ్వంసం చేయటం, అనేక రకాలుగా వీళ్ళకి అచైతన్యం చేయటం, భయభ్రాంతులు చేయటం. వాళ్ళ రాజ్యం వచ్చి మొఘలులు వీళ్ళు అనేక రకాలుగా బాధ పెడుతూ వచ్చారు. సహిష్ణుత పోయింది, అప్పుడు మతతత్వం పెరిగిపోయింది, వాళ్ళలో ఉన్న సామరస్యం పోయింది, ఐకమత్యం పోయింది. అందుకని ఎక్కడైతే గ్లానిర్భవతి భారతి అంటే ధర్మానికి ఎక్కడైతే ఎక్కడైతే ఆటంకం కల్పిస్తుందో నేను తప్పనిసరిగా జన్మిస్తాను, నేను పూనుకుంటాను, నేను వచ్చే అవతారంతో రక్షిస్తానని చెప్పి ఆ మహావిష్ణుమూర్తే మరి ఇచ్చాడు. అందుకనే దైవం సంభూతులుగా వచ్చి మహమ్మదీయులకి మరి ఆయన మహమ్మదీడో తెలియదు, బ్రాహ్మడో తెలియదు, హిందువో తెలియదు, ఎవరో తెలియదు. అందుకని వచ్చి వాళ్ళ మధ్య సామరస్యం కోసం అందరినీ కలిపి అయిన ఆ తత్వాన్ని తీసుకుని మహమ్మదీయులాగా ఉండే అందరికి కూడా హిందువులకి మహమ్మదీయులకి ఒక సాన్నిహిత్యం, ఒక సమరస భావం, ఒక సన్నిహితమైనటువంటి ఐక్యం చేకూర్చడానికైనా మరి శతవిధాల ప్రయత్నం జరిగింది. సాయి హైందవుడంచును సన్నుతింత్రు కాదని పకీరుగమదికి వాదులుండు, ఏది ఏమైన సాయి సువాదులేక సకల సన్నుత సద్గురు నిఖిల విభుడు, సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. సాయి హిందువుడా మహమ్మదీయుడా అనేటువంటి వాదనలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా సకల సమర్థ సద్గురువు శ్రీ సాయి. అందుకని ఆ సాయినాథుని యొక్క మహత్తర చరిత్రని మనం ఇక్కడ గానం చేసుకుందాం. ఇప్పుడు హేమాడ్ పంతు ఆయన మరి అన్నాసాహెబ్ భాగోల్కర్ ఆయన మరి ఇక్కడ షిరిడీ వెళ్ళి తర్వాత మరి బాబా ఎక్కువగా కోపంతో ఉండేవాడు, అందరినీ కూడా భయపెడుతూ ఉండేవాడు, అంతగా వింతగా ఉండేది. ఆ రోజు మరి హారత పూర్తయింది. ఆయన కాళ్ళు ఒత్తూ ఉన్నాడు. ఎవరు అన్నాసాహెబ్ అంటే ఈయన రాసి ఆయన దీన్ని హేమాడ్ పంతులు పెట్టాడు. ఆయన ఎవరు సాయిబాబా. మరి నా తత్వమే నీకు మరి అర్థం అయిందా, నేను పిచ్చివాడు అనుకుంటున్నావు కదా అని అడిగాడు సాయిబాబా. అప్పుడు ఆశ్చర్యపోయాడు తన మనస్సులో. మరి ఆయన గురించి చెరుకుని వెళ్ళజెప్పాడని. తర్వాత మరి దాసగుణ మహారాజు ఆయనకు తన ఆప్తుడు. తర్వాత సాయిబాబా ఉండేవాడైనా ఆయన స్తవన మంజరి మరి బాబాను సృష్టికర్తగా నిత్య శాంతిమూర్తిగా నిర్మల అంతరాత్మగా వర్ణించాడు. హేమాడ్ పంతు మరి విఘ్నేశ్వరుని సరస్వతీదేవిని
మరి బ్రహ్మదేవుని, విష్ణుమూర్తిని, మహేశ్వరుని, మరి వాళ్ళ గోత్ర ఋషి భరద్వాజ మహర్షి అని భరద్వాజ గోత్రం, మరి వాళ్ళందరినీ కూడా మరి మునుల్ని, ఋషుల్ని, తల్లిదండ్రుల్ని, వంశబద్ధల్ని నమస్కరించి గృహ రాయడానికి ఆరంభించాడు. మరి బాబా చరణానికి ప్రణమిల్లి బాబా ఆశీస్సులను తీసుకొని మరి ద్వారకాయ మసీదుకి మరి అక్కడ వెళ్ళి మరి ఆయన ఒకసారి తిరగలి పిండితో విసురుతున్నాడు. విడుతుంటే తర్వాత అక్కడ విడుతుంటే అందరికి కూడా ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి ఏమిటి తిరగలి పిండితో విసురుతాడు అనిపించింది అందరికీ. తర్వాత కొంతమంది ఆడవాళ్ళు వచ్చారు అక్కడికి. ఆడవాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మేము విసురుతాం ఉన్నారు, వాళ్ళు తీసుకున్నారు. విసుకున్న తర్వాత అక్కడ విసిరే వాళ్ళు ఆ పిండిని తీసుకుంటున్నారు. ఆయన అరుస్తున్నాడు, ఏమిటి అదేనా మీ సొంత సొమ్మ, లేకపోతే మీది అక్కడ గోధుమల పిండి అంతా మీరు తీసుకెళ్ళిపోతున్నారు, పడేయండి అక్కడ అని చెప్పి అరుస్తున్నాడు. వాడు భయం వేసింది. భయం వేసిన తర్వాత తీసుకెళ్ళి ఆ పిండిని పొలివేరులో మీరు అక్కడ చల్లిరండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఆ ప్రకారమే దాని పొలివేరులో చల్లి వచ్చారు. దాని మూలంగా అప్పటిదా కలరా ఉంది అక్కడ, విపరీతంగా కలరా అంతా మరి మటుమయం అయిపోయింది. ఇది ఎందుకంటే విశేషాలు ఇవన్నీ కూడా మనకి అయినా మరి మనకి అక్కడ కలరజాడ్యంబు పోగొట్టుగాను షిరిడి బాబ శాసించే గోధుమ పారజల్ల పిండి చల్లగ పొలిమేర నుండు చివర కలరమటు మాయమైనది కల్లగాదు. కలరాజాడ్యాన్ని పోగొట్టడానికి సాయినాథుడు గోధుమ పిండిని విసిరి తలమనగా పొలిమేరలో చల్లిన తర్వాత కలరా మటుమయమైపోయింది. తిరగల పిడిని జ్ఞానముదిటుగాను పైన రాయది భక్తిని పట్టి విసర క్రింద రాయుతో కర్మలు చెదనగును సిరిడినాధుని వాక్కులు మురిపెమరయా. అంటే పైన మనం ఇవి పెట్టుకుంటాం పిడి అనేది ఏమిటంటే అది పిడి అనేది మనకి జ్ఞానం. ఆ పై రాయి ఉంది, అది భక్తి అన్నమాట. దాని కింద విసిరితే కర్మలు, కింద రాయి కర్మ, మనం చేసేటువంటి కర్మలు, అనేక కర్మలు చేస్తాం, అనేక తప్పులు చేస్తుంటాం, అనేక రకాలుగా మనం తెలియకుండా మనకు అనేక ఆ కర్మలు జ్ఞానంతో మరి పిడి భక్తి పైరాయి పట్టుకుని విసిరితే కింద మన కర్మలన్నీ కూడా ఇవన్నీ కూడా నిర్విఘ్నంగా మరి పరిసమాప్తమై ప్రారంధ కర్మలు పటాపంచిలోపై అవన్నీ కూడా మనం ఒక సాత్వికటువంటి దశలో పోతాం అనమాట. అందుకని చెప్పి ఆ ప్రకారంగా చేయడం జరిగిందనమాట. తర్వాత మనం ఇప్పుడు అసలు సాయిబాబా షిరిడి ఎట్లా వచ్చాడు, ఏ ప్రకారంగా అక్కడ షిరిడి చేరాడు అనేదాన్ని మనం ఒక్కసారి మనం నేర్చుకుందాం. ఒక 12 సంవత్సరాల పాటు ఆయన లేడు. 16వ సంవత్సరంలో సాయిబాబా కనిపించాడు అక్కడ. అది కూడా ఇక్కడ ఒక వేప చెట్టు కిందట. అందరూ చూస్తున్నారు. ఆయన విపరీతంగా చూస్తుంటే వీళ్ళందరూ భక్తులు, మహర్షాపతి, మాధవరావు షిండే, శ్యామ అంటారు. అట్లాగే వాళ్ళందరూ కూడా చూస్తుంటే ఎట్టా ఉన్నాయంటే అసలు ఖండోబా దేవాలయం అని చెప్పి, ఖండోబా అంటే అక్కడ ఖండోబా ఈశ్వరుడు, ఆ దేవాలయం షిరిడిలో ఉండేది. ఆ ఖండోబా దేవాలయం దగ్గరలో పెద్ద వేప చెట్టు ఉంది. దాని కింద నేను కూర్చున్నాడు. వాడు అనుకుంటున్నారు ఎంతోమంది పక్కీర్లు ఉన్నారు. పక్కీర్లు అంటే ఏం లేదు, పక్కీర్లు అంటే మన సన్యాసులు అంటాం, మహమ్మదీలు పక్కీర్లు అంటారు. వాళ్ళు అనుకుంటున్నారు అదేమిటండి ఆ పక్కీరు అన్నం తిండు, నీళ్లు తాగడు, నిద్రపోడు, వేప చెట్టు కింద బండరాయి మీద రాత్రింపుడు అట్టా కూర్చుంటాడు, తన కుడికాల్ని ఎడం కాలుపై వేసుకుంటాడు, తన ఎడమ చేతి వ్రేళ్లను కుడి పాదంపై బరుస్తాడు, తన ఉంగరపు వ్రేళ్లను మధ్య వ్రేళ్లను ఆ బొట్టం వ్రేలుపై ఎదురుగా పెట్టి ఆ 2 వేళ్ల మధ్య నుండి కాలి బొట్టం వ్రేళ్లను తదేక చూస్తూ ఉంటాడు. అది భోగమో యోగమో తెలియదు, ఆకలి దప్పులు లేవు, మొల వసించిన అంతకన్నా లేవు అని చెప్పి అనుకుంటూ చిరు చిరు చిన్న ప్రాయము వశీకరణద్భుత దివ్య శక్తితో సిరిడిలో పండరీపురపు చిన్మయవాసపు చిద్విలాస సత్కరముగ యోగ సిద్ధులతో కారణ జన్మపు రూపధారిగా
వరముగా మనవాకృతి నివాసి గనిల్చెను వాసవంపునం. వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు, చిన్న ప్రాయం ఒక వశీకరణాధిపతి దివ్యశక్తితో తేజెళ్ళిపోతున్నాడు. పండరీనాథుల్లాగా, విఠల్లాగా, చిద్విలాసంగా, యోగసిద్ధులతో మరి ఆ ప్రకారంగా ఉన్నాడు. అప్పుడు అంటున్నారు వాళ్ళు అసలు మాకు అంతుపడతలేదు. ఆయన వద్ద గంటల మోతలు వినబడుతున్నాయి, భోగించకుండా దీపాలు వెలుగుతున్నాయి, అది వెలుతురు ప్రసాదిస్తున్నాయి. ఆయన దర్శనం కొరకు అప్పటికే జనం బాగా వస్తున్నారు. మనం కూడా వెళ్దామని చెప్పి వీళ్ళు శ్యామ మహర్షి వెళ్తారు అక్కడికి. చూసిన తర్వాత వాళ్ళు ఆ ఊళ్ళో ఖండేరావు అంటే ఆయన ఆ ఊరు పెద్ద అన్నమాట. ఆయన రమ్మంటే ఆయన అన్నాడు, మీరందరూ మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు, మత ధర్మాలు బాగా వెళ్ళిన వాళ్ళు, మీరు ఉన్నత సంజాతులు, ఆ పక్కీరు చూస్తాను వెళ్తారా మీరు? ఇంకా అంతకన్నా మీ అంతరాత్మ అంగీకరిస్తుందా? మీరు నిజంగా పోతున్నారా లేక ఎవరన్నా బలవంతంగా చేసిపోతున్నారా అనే మాట మాట్లాడితే మహర్షి అంటాడు, మేమంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? మట్టిలో పుట్టిన మాణిక్యం నీలేవు, ఏ పొట్టులో ఏం బాగుంటుందో, ఏ మనిషిలో పరమాత్మ ఎంత శేషిస్తాడో, ఎవరికి ఎటువంటి శక్తులు ఉంటాయో, ఎవరికి అద్భుతమైనటువంటి ఆ శక్తులు భగవంతుడు ప్రసాదిస్తాడో, ఏ ఆత్మలో నిరంతరం పరమాత్మ ఉంటాడో, ఏ మనస్సులో నిరంతరం మహాద్భుతమైన శక్తులు ఉంటాయో, ఏ మనిషిలో నిరంతరం అగోచరమైనటువంటి ఒక అద్భుతాలు మనకు మరి ప్రయాణిస్తుంటే మనకు తెలుస్తుందని చెప్పి, వల్మీకమున బుట్టి వాల్మీకి ఋషిగాను రామాయణంబును వ్రాయలేదే, కుండలో బుట్టియు దండి తపమునంది ధర అగస్త్యుడు కీర్తి బరగలేదే, దోనెలో బుట్టియు ద్రోణాచార్య గురువు ఆచార్య పదవిని అందలేదే, అలా అరుంధతి సతి కులము ఏది అయినా మింటి నక్షత్రమై మెలగలేదే, నందనారు కబీరాది ఎందరెందరో మహామఖుల కులములేమి అయినా వారినెవరైన మరిచిరే వసుధయందు యోగ మహిమలు ఎంచగా యోగ్యమౌనా. వాళ్ళు మహర్షి ఆయన ఖండోబాగుడిలో పూజారిగా ఉంటాడు, చదువుకున్నవాడు, సంస్కారవంతుడు, యోగ్యుడు, అంతకుమించి సనాతన ధర్మాన్ని ఆకలింపు చేసుకున్నవాడు. ఆయన చెబుతున్నాడు, మీరు ఖండేరావు గారు ఏం మాట్లాడుతున్నారు? పుట్టలో పుట్టి వాల్మీకి ఋషి రామాయణం రాయలేదా? కుండలో పుట్టాడు అగస్త్యుడు ఎటువంటి కీర్తి పొందాడండి. దోనులో పుట్టాడు ద్రోణాచార్య పదవు, ఆయన ఆచార్య పదవి పొంది ఎటువంటి కీర్తి ఆర్జించాడు. సరే, అరుంధతి వశిష్ఠుడు భార్య, ఆవిడ కులం ఏదైతే మాత్రమే మింటి నక్షత్రంగా ఉంటే ఆచంద్ర తరార్కం పాసెల్లి విరాజెల్లి, ఇవాళ అరుంధతి నక్షత్రం అంటే మరి కుల దేవతగా భావించి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అరుంధతి నక్షత్రం చూసి అరుంధతిలాగా జీవితాన్ని గడపంటారు. అటువంటి నక్షత్రమే, అటువంటి విరాజిల్లి, అటువంటి పరమాద్భుత చరిత్రతో వెలసిల్లిపోతుంది. అద్దెసేసి నందనారు, కబీరు ఎంతమంది మహామహులు ఉన్నారండి. వాళ్ళ కులం ఎవరైనా మనం కనుక్కున్నామా? కులం ఏమిటండి? మంచి గుణం కావాలి, కానీ మీ కులం అయితే మాత్రమే మంచి అక్కలేదా? అంటే కులం ఉంటే సరిపోయిందా? కులం ఒకటేనా? మంచి మమత, ఒక మనుగడ, ఒక మానవత్వం అక్కర్లేదా అని చెప్పి మహర్షపతి దొరిపోయి పెట్టాడు. అప్పుడు అంటాడు, ఏమండి, నాకు పక్కీర్లు పిచ్చి ఏమాత్రం లేదు, నేను పోను, నేను రాను, మీరు మాత్రం గ్రామ జనాన్ని మతం పాడు చేయకండి, మహాత్మా మీకు నమస్కారం, గణపతి అని చెప్పి ఆయనకి ఒక సైడ్ చేయండి, వెళ్ళిపోదాం పద, ఈ పిచ్చి వాళ్ళతో మనకి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ పాపం వాళ్ళంతా అనుకుంటారు, శ్రమ ఈ గురువు శిష్యుడు ఇద్దరు దొందే పనికిరాని మనుషులు వీళ్ళు, ఇట్లాంటి వాళ్ళతో మనకి ఎందుకని చెప్పి వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. వేప చెట్టు కింద సిటీ గ్రామంలో ఖండోబా దేవాలయం దగ్గర వేప చెట్టు ఉంది. బంటరాయి మీద కాలు వేసుకుంటాడు, చెత్త చెదారం చుట్టూ ఉంది. బైజాబాయి ఆవిడ మహాత్మ, ఆవిడ చక్కగా బైజాబాయి మంచి ఒక ఉన్నత వ్యక్తి, ఉన్నతమైన భావాలుగా మనిషి. ఆవిడ ప్రతిరోజు కూడా అదంతా బాగు చేస్తూ ఉంటుంది, సాయిబాబాని పూజిస్తూ ఉంటుంది, కొలుస్తూ ఉంటుంది. మరి
మరి ఆ కొద్దిగా దండగొచ్చి బాబాకి దండ మెడలో వేస్తుంటుంది. మరి తిలకం తింటూ ఉంటుంది. కొందరు పూలు చల్లి పూజ చేస్తూ ఉంటారు, కొందరు నమస్కారం చేసి అప్పుడు వెళ్తారు. చూసారా మహర్షభత్ గారు, బాబా పవిత్రం, బాబా విభూతి మహావిచిత్రం, బాబా వదనం చూడండి ఎంత పరమార్థంగా ఉందో అని చెప్పి వాళ్ళు యోగ సమాధిలో ఉండేటువంటి ఆహా ఏమా తేజస్సు, ఏమా ముఖవర్చస్సు, కనులకి ఎంత విందుగా కలుగుతుందని చెప్పి వాళ్ళందరూ వాళ్ళంతా అనుకుంటారు. ఆయన చూసి ఏమా దివ్యముఖారవిందమరయన్ ఎంతే నివర్చస్సుతో సామీప్యం బదిలేక వెల్గులతో వాత్సల్యంబు చూపించుచు తామంబంతయు గొల్చి భావమున సత్కామ్యంబు ఉత్సాహమున్ సామాన్యంబులగాచునోయనగ వాసం బందె సిరిడీ కలన్. చూడండి, చిన్న వయస్సులో ఏ ముఖారవిందం, ఎంత వర్చస్సు, ఎంత వెలుగు, అసలు ఆ ముఖంలో ఎంత వాత్సల్యం చూసారా. అబ్బబ్బబ్బా అని చెప్పి అనుకుంటూ అలా శ్యామ అంటున్నాడు, వయసది పిన్నయైన ముఖ వర్చసు చూడగ తన్మయత్వం భయమును తీర్చు భాగ్యకర బాల మనోహర సుందరాకృతిన్ దయయును శాంతి దాంతులతో దారుణిగాంచగ క్షణముద్ర సంధియమదిలేకత సిరిడి తీరము నిల్చెను జన్మధన్యతన్. అది కాకుండా అసలు ఆయన చూస్తుంటే ఇంత వయస్సులో మరి ఇటువంటి తదాత్మ్యం ఎట్లా అబ్బిందో, ఇటువంటి మహానుభావుడు ఎట్లా వచ్చాడని చెప్పి శ్యామ మాతారావు వస్తుండేవి ఆయన అనుకుంటాడు. మహర్షి అంటున్నాడు, ఏం కాదండి, మహాత్రశక్తి శిరిడి భాగ్యమే, శిరిడి పుండరీపురం, అందుకనే పండరి విఠలుడు నిస్సందేహంగా ఈ లోకోద్ధరణకు వచ్చినవాడు అని చెప్పి, ఇది ఎంతేనియు ఇంద్రజాలమో మహత్సేవా ఫలప్రాప్తియో సదసద్భావ సమాధియో జగతికిన్ స్వరూప్య రూపంబునన్ ముదితం వైదికి వచ్చు సాంబశివుడో పుణ్యాత్ముడో ఎవరో మది ఊహింపగలేము దైవ ఘటనల్ మా బోంట్లకు శక్యమే. అసలు ఇది ఇంద్రజాలం, ఇది సమాధి. ఎక్కడో సాంబశివుడో పరమాత్ముడో మహావిష్ణువో పుణ్యాత్ముడు ఎవరో మనం చెప్పలేం. దైవ ఘటనలో వాళ్ళు దిగివచ్చి భూమికి మరి రక్షించడానికి వచ్చిన వాళ్ళని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు బైజాబాయ్ ఉంటుంది, బాబు నిజంగా యథార్థం చెప్పారు, ఈ స్వామిని ఆరాధిస్తే నాకు నిత్యం పచ్చి కళ్యాణమే, ఎంత నాకు సన్మంగళమే, నా భాగ్యం ఏం చెప్పను. ఎక్కడ నుండి వచ్చనో ఎక్కడ తనవారు గలరో ఎక్కడివాడో ఎక్కడ తల్లియు తండ్రియో దిక్కుగా మక్కువను వచ్చేదివి పై భువికిన్. అసలు ఎక్కడివాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, తల్లిదండ్రులు ఎవరో ఏమీ తెలియదు నాయనా, అట్ట వచ్చాడు. అప్పుడు అంటున్నారు వాళ్ళు, అమ్మా నీ జన్మధన్యం, నువ్వు స్వామి సేవలో ఉన్నావు. కన్నులారంగ స్వామినిగా అంచినంత మాదు భావంపు దేహంపు మాదు మనసు నిలచిపోవుచున్నవి నిత్య దర్శనోత్సవంబున మీరెంత యోగ్యులరయా. ఒక్కసారి చూస్తేనే మా మనస్సు ఇట్లా ఉంది అమ్మా, నువ్వు రోజు సేవ చేసుకుంటున్నావు కదా, రోజు ఇక్కడ ఉన్నావు కదా, అసలు నీ జన్మ ఎంత పవనమో, ఎంత భాగ్యమో, ఎంత ఉత్తేజమో అని చెప్పి వాళ్ళందరూ అవిని అంటారు. ఇప్పుడు మహర్షి అంటాడు, భరత ఖండంబు నివసించు భక్తులకును దివ్యయాత్రాస్థలంబుగా తేజరిల్లి నిత్య కళ్యాణమనయంగ నిలయమందు సిరిడి మాసులు భాగ్యంబు చెప్పదరనే. తప్పనిసరిగా ఇది భరతఖండంలో ఒక దివ్యయాత్రాస్థలంగా తేజరిల్లుతుంది. నిత్య కళ్యాణం పచ్చదూరంగా సిరిడి వాసుల భాగ్యం చూడటానికి వీల్లేదు. అప్పుడు బైజాబాయ్ అంటుంది, నాయనలారా నిజంగా ఈ కళ్యాణ క్షేత్రం గురువుకు గురువుగా తడే, పరమాన్విత దివ్యబోధ వరములు అతడే, సిరిడి రారాదతడే, భరములు దీర్పంగ భక్త బాంధవుడు అతడే. నాయన మీరు చెప్పింది యథార్థం అని గురువు పరమ దివ్యబోధలకు ఇచ్చేటువంటి వరాలు అతడు, సిరిడి రారాజు, మన యొక్క బాధలు తీర్చడానికి మన బాంధవుడు అని చెప్పి అంటూ ఉన్నప్పుడు అక్కడ
బాబావారి పక్కన భూగృహం. ఇలా భక్తుల్లో కొంతమందికి పూనకం వస్తుంది. పూనకంలో ఖండోబా ఆవహిస్తాడు. అసలు ఎవరైనా అయ్యేటప్పటికల్లా మీరు అవేం కాదు, అది ఈ పక్కన ఒక గృహం ఉంది, ఒక భూగృహం, దాన్ని తవ్వండి అని చెప్పి వాళ్ళంతా పరుగులు పారలతో దాని లోపల తవ్వుతారు. ఆ సొరంగాన్ని తవ్వితే ఆ లోపల్లో అప్పుడు దాంట్లో నుంచి ఇప్పుడు మహర్షి అంటాడు, ఇప్పుడు అక్కడ ఈ లోపల వాళ్ళు సొరంగం తవ్వమనే లోపల మేమంత అజ్ఞానం, మా మూఢను మాకెట్టా మరి దాంట్లో బోధపడుతుందా సొరంగం గుండా అని చెప్పి అనుకుంటూ ఉంటారు వాళ్ళు. మహర్షి అంటాడు, అజ్ఞానం, ధనికులం, పేదల అనుభవం మనం సృష్టించుకొని సృష్టిలో అందరూ పరమాత్మ స్వరూపాలు చూడండి అని చెప్పి, ధనికులు పేదయంచు మన దార్శకునుల్ వచియింతురేమో ఈ అనితరకత్మకెప్పుడును అంతరశుద్ధిని పొందియున్నచో 2 పాదాలు పూర్తి చేస్తాడు. పూర్తి చేసి ఆ బాబా ఆయన కూర్చున్నాడు, మొక్కుతాడు. అప్పుడు ప్రప్రథమంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే, అనయము అంతరాత్మ పరమాద్భుత రీతుల సంచరించి సద్వినయ విశేష భక్తుల వివేకముదాల్చును నిత్యమెంతయున్ అంటాడు బాబా. ఈ 2 పదాలు పూర్తి చేసి అప్పుడు అందరూ ఆహా, బాబా మాట్లాడాడు, బాబా కరుణించాడు, ధన్యోస్మి, స్వామి దయ చూపాడు, మా జన్మలు ధన్యం, మా తనువులు చేసుకున్న పుణ్యం, బాబా మాట్లాడాడు, జై బాబా వారికి, జై 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 అంతా చేయకూడుతూ ఉంటారు. సరే, దాంట్లో ఈ లోపల సొరంగం విషయం వచ్చింది కదా. నా సొరంగంని వాళ్ళు మరి తవ్వుతూ మట్టి ముట్టుకుంటే చెయ్యి కాలిపోతుంది, ఎట్టా తవ్వటం అని ఉంటారు. అప్పుడు బాబా అంటాడు, శ్యామ నేను ఉన్నాను, భయం లేదు, మీరు వెలిగా తవ్వండి అని చెప్పి బాబా అంటాడు. అప్పుడు వెంటనే తవ్వుతారు. తవ్వితే లోపల 4 దీపదిమ్మెలు దీపానికి వెలుగుతూ ఉంటాయి. అక్కడ దీపాలు వేప చెట్టు కింద తునిలో అఖండ జ్యోతిగా వెలుగుతుంది. అక్కడ ఒక దండం, ఒక కమండలం, జలపాత్రలు ఉన్నవి. బాబా మాకు విషయాలు తెలుపుని చెబుతూ ఆయన చెబుతున్నాడు, నింబమూలంబు గురువుల నిగమ భూమి తలప సద్గురు స్థానంబు ధన్య భూమి ద్వాదశోత్సర జపతప భాగ్యభూమి భక్త రక్షణ కల్పించు ముక్తి భూమి. మళ్ళా అంటాడు, అల్లా మలిఖై వేప వృక్షంపు చరితంపు వేద భూమి వృక్షమూలంపు సద్గురు వేద్య భూమి గురువు తానంపు సామర్థ్య గురుకులంపు అరయ గురుకులంపు సిరిడి వరముదల్ప. ఇది గురుపాదకులు. ఇక్కడ నింబవృక్షం అనేది ఇది మహత్తరమైనటువంటి పుణ్యభూమి. ఇక్కడ మీరు మా గురువు గారు ఇక్కడ నేను ఉన్నటువంటి భూమి అన్నమాట. ఆ భూమిని మీరు గాంచారు, మీ జన్మం ధన్యం. దీని నిత్యనిష్టలతో ఇప్పుడు మీరు పూజ చేస్తూ ఉండండి, మీ జన్మం ధన్యం కాగలదు. సబ్కా మాలిక్ రామ్ రహీం హై అనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. బాబా జపమాల చేతితో తిప్పుతూ ఉంటాడు. రామ్ రహీం వెళ్ళిపోతున్నారు. బాబా మీకు సహస్ర వినమ్ర వందనాలు. అందరూ కూడా బాబా క్షణంలో మీరు చెప్పినట్టు చేస్తాం వెంటనే యథాప్రకారం మూసేయమని చెబుతాడు. అంతా మూసేస్తారు. మూసేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆనంద ప్రవేశంతో సిరిడి యోగం భక్తి సోపానం శక్తికి వాలం ముక్తికి మూలం సిరిడి యోగం భక్తి సోపానం శక్తికి వాలం ముక్తికి మూలం నిత్యనిష్టలతో యోగ మౌనముతో స్వామి దర్శన సంతోషం ద్వాదశోత్సరపు యోగ బలంతో సిరిడి క్షేత్రం ధన్యమయం నిత్య జపముతో సత్య మార్గమున తత్వశోధన శాంతిమయం కోటి సూర్యుల మేటి వెలుగుతో బాబావదనం కాంతిమయం సిరిడి యోగం భక్తి సోపానం శక్తికి వాలం ముక్తికి మూలం తన్మయంబు స్వామి దర్శనంబు పూరుషార్థదాయకంబు చారితార్థ జీవితంబు భక్తి భావభరితంబు శక్తి కూర్చుచిత్ నింబవృక్ష ఛాయలో సంపరంపుగ సంపరంపు సిరిడి యోగం భక్తి సోపానం శక్తికి వాలం ముక్తికి మూలం. ఇట్లా వీళ్ళందరూ పాడుకుంటూ ఉంటారు. ఆయన వస్తాడు అక్కడికి. కండారావు, ఏంటి ప్రజలు మీకన్నా పిచ్చి పట్టుకుందా?
గ్రామాన్ని వర్ణసంకరం చేస్తారా? మీ కులాలని మంట కలిపి మమ్మల్ని కులహీనులుగా చేస్తారా? మర్యాదగా మీ పూజలు పాటలు హారతులు మానండి, లేకపోతే ముందు ముందు జరిగే పని అని చెప్పి మతమును మర్చిమానవుల మాయలు మర్మము మంత్రజాలమున్ గతులను మర్చువారల వికార గుణంబును పారద్రోలి విస్తృతము పకీరు బాబల విరోధము రోసియు కొట్టి దుట్టి మీ మతమును గాచి హిందూ మతమాన్యపు మాధురి నిల్పుడెంతయో. ఈ పక్కీరు శ్రీ గ్రామం నుంచి విరలగొట్టండి, సాగనంపండి. మన మతాన్ని మార్చడానికి వచ్చాడు, మనంత అంత మహమ్మదీలు చేయడానికి వచ్చాడు, మనలో ఉన్నటువంటి వికార గుణాలని ఆసరాగా తీసుకుని మరి మార్చడానికి వచ్చాడు. పకీర్ బాబాని పాపి కొట్టి తెట్టి మీ మతాన్ని కాచుకోమని చెప్పి చెబుతాడు. ఇప్పుడు గణపతి అంటే అతను ఖండేరావు శిష్యుడు, గురువుగారు మనం ఉత్తమాటలతో తత్వపోతలతో విడికి చేయడం కాదు, మన సామధాన భేద దండోపాయాలతో బాబాని సాగనంపాలంటాడు. ఇప్పుడు రోహిల్లా అని చెప్పి వాళ్ళు కూడా మీకు అనుచరుడే. అరే వీటికి తగిన బుద్ధి చెప్పుదాం, వీడు మనందరినీ మార్చేసి కోతుల్ని చేస్తాడు, వీడికి తగిన శాస్తి చేద్దాం. స్త్రీలు కలిసి వెలిసే ఉంటే వాళ్ళు మధ్య చిచ్చు పెడతాడు, వీడికి తగిన బుద్ధి చెప్పి స్త్రీని ఉంటే వెళ్ళకూడదాం. వాడు రోహిల్ అనేవాడు కూడా వీళ్ళకి సాగనప్పి వీళ్ళు మనంతా కలిసి ఉంటున్నాము, మన మంచిలో వీళ్ళు చేస్తున్నాడు చెప్పి బాబా. అప్పుడు బాయేజ్ అంటుంది, నాయనలారా మీరు తొందరపడదగదు, నిజం తెలుసుకొని చెప్పి మహర్షి చెబుతాడు. భక్తులారా బాబా శక్తులు మీరు అనండి. యోగపు సాధు పుంగవుడు ఓరిమి గోరిమి మేనదాల్చి సంయోగము కూర్చు జీవులకు యోగ్యత మానవ రూపధారి అయి చగమయీ సుబాబ ధర తన్మయ చిన్మయ సాధు చిత్త సారాగ విరాగ రాగమయ రాజులు రాజుగా యోగి రాజుగా. తొందరపడకండి. యోగుడు సాధు పొంగోడు ఆయన మీకు ఏమి హాని చేశాడు? మీకు ఏమైనా చెడు చేశాడా? మానవ రూపధారి అన్నట్టు మహత్తరైనటువంటి ఒక మహానుభావుడు వస్తే, ఒక త్యాగమయస్సు వస్తే, ఒక బాబాయ్ వస్తే, ఒక సాధు చిత్రరూపి వస్తే, ఒక సారాగంతో ఒక రాగంతో రాజ్యాన్ని మనం యోగరాజుగా మనం ప్రార్థించి ఈ ప్రకారం చేస్తాడా? అప్పుడు శ్యామరావు ఖండేరావు తొందరపడితే తర్వాత జాగ్రత్త పరిణామాలు. మీరు ఆయన స్వామి మానవుడుగా తలబోస్తున్నారా? దేవుడు దేవదేవుడిల దివ్యపు దేవెనలందజేయగా జీవుల పాపకర్మములన జేయము బాపగా సిరిడినాథు సంజీవిగ సర్వజీవులకు జన్మయ శంకర చిద్విలాస సంభావన రూపదారుడిల భాగ్యపు వాసవమంత షిరిడిలో. నాకు ఒకప్పుడు ఈ గాత్రం కూడా సరిగ్గా పలకట్లా, మధ్య మధ్యలో కొద్దిగా తేడా వస్తుంది. అయినా కానీ వినేవాళ్ళు కొద్దిగా నా గాత్ర ధర్మాన్ని కొద్దిగా అనుకోకుండా మీరు జాగ్రత్తగా మీరు అంటే గాత్రం కన్నా మనకు కావాల్సింది భావమే. గాత్రం అంటే ఏదో హంగుసంగులు. ఈ గాత్రం పక్కన వీళ్ళు హార్మోనియం పెడతారు, ఫిడేలు పెడతాడు, తబలా పెడతారు, తర్వాత ఏమో ఇది పెడతారు తీసుకొచ్చి, మరి హార్మోనియం పెడతారు రకరకాలుగా. ఎందుకంటే అది కొట్టుకుపోతుంది. ఇప్పుడు నాకేం లేదుగా, ఒక్కడే వాడాలి, ఒక్కడే చెప్పాలి, ఒక్కడే చూడాలి, చదువుకోవాలి, ఇవన్నీ చూడాలి ఇటు. అందుకని ఏమన్నా కొద్దిగా పొరపాట్లు వస్తే మీరు ఏమనుకోవద్దు, జాగ్రత్తగా వినండి, భావం అర్థం చేసుకోండి. అప్పుడు బాబా అంటాడు, మీరు వాళ్ళు ఎవరిని పల్లెత్తి మాటకండి బాబు, వారు నా భక్తులే, వారి ఆవేదన వారిది, వాళ్ళ ఆందోళన వారిది, వారు కూడా మీలాగే మానవులే, వాడు శ్రీనివాసులే, వాళ్ళంతా మానవతావాదులు. వాళ్ళంతా ఈ లోపల ఖండేరావు, గణపతి, రోహిల్లా, బాబా అంతా తీసుకొచ్చి కర్రలతో దాడి చేస్తారు. పేగి వాళ్ళు కర్రలు పెట్టి కొట్టబోతారు. అంటే వాళ్ళు చేతులు పైన అక్కడే బిగుసిపోతాయి, కిందకి రావు. ప్రతిగా బాధపడిపోతుంటారు. అయ్యో అబ్బో అమ్మో మా చేతులు కిందకి రావట్లేదు, మాకు పూర్తిగా అయోమయంగా ఉంది, మా బాధ చెప్పనలు కాదు బాబా, బాబా నువ్వే రక్షించాలి బాబా, కాపాడు బాబా అని చెప్పి అరుస్తూ ఉంటారు. అప్పుడు అంటాడు బాబా, నాయనలారా బాధపడకండి, ఆవేశం తగ్గించుకోండి, శాంతించండి, మానవులే మానవత్వాన్ని విడనాడకండి, అలా అచ్చా కరేగా సబ్కా మాలిక్ అల్లా హై అని చెప్పని వాళ్ళని చేత్తో ఇట్ట తడుగుతాడు. బాబా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కాపాడి మీ భక్తులుగా స్వీకరించని చెప్పి ఖండేరావు, వాడు గణపతి, రోహిల్లా అందరూ కూడా బాబా గడమ పెడతారు. మహర్షపద్ అంటాడు, బాబా మీరు ఎంత కరుణామయులు, మీ మనశ్చంద మహోత్సవం మహర్షపద్ అంటున్నాడు. అంతరంగమునందు ఆత్మశుద్ధియు లేని బాహ్య రంగుల వల్ల ఫలములేమి, పొరుగు వారికి సాయమరయ మనసులేని విరసగుణముగల్గ సరసమౌన, సాటివానికి సాయ సహకారములు లేని మానవ మనుగడ మహితలేల, పరమ దుర్లభమైన వరనర కర జన్మ ఇహ పరములు లేక ఇహము గలదా, సిరిడి ఉదయించే భగవాను భరము దీర్ప, మానవాళికి మహిమాన్య మహిత గూర్చ, విశ్వశాంతిని చేకూర్చ విశ్వమంత సాధు సద్గురు సకలార్థ సాధకుండు. బాబా
మీరు ఎంత కరుణామయులు. వాళ్ళు ఆ ప్రకారం చేస్తే మీరు వాళ్ళని కరుణించి వాళ్ళని కాపాడారు. అందుకని అంతరంగంలో ఆత్మశుద్ధి ఉండాలి, పొరుగు వారికి సహాయం చేసేటువంటి మంచి మనసు ఉండాలి, విరసగుణం మానుకోవాలి, మరి సాటి వారికి సహాయం చేయాలి, మానవత్వం మనుగడ ఉండాలి. మనకు చూసా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకు మానవత్వమే కావాలి. మానవత్వం పోతే మనం చేసేది ఏం లేదు. మానవత్వం ఎంతో మహా కావాల్సింది. మానవత్వం లేని వాళ్ళ మూలంగా మనకు జరిగేది ఏమీ జరగదు. మానవత్వం అనేది చాలా ముఖ్యం. మానవత్వం కోల్పోయిన తర్వాత మనం ఎంత మరి ఎంత సంపాదిస్తున్నా, ఎంత ధనవంతులైనా, ఎంత భాగ్యవంతులైనా, ఎన్ని కోటీస్తులైనా, ఎన్ని భౌభాగ్యాలున్నా, ఎన్ని భవంతులున్నా, ఎన్ని వ్యాపారాలున్నా, ఎంత రకాలు చేసిన మానవత్వం లేకపోయిన తర్వాత అదంతా కూడా వ్యర్థం. మానవత్వం లేని జీవితం వ్యర్థాది వ్యర్థం, శూన్యం. మరి ఆ మానవత్వం లేని వాళ్ళ జీవితంలో మ్రాణులతో సమానం. మ్రాణులు కూడా పనికి వస్తాయి, కానీ బండరాలు కూడా పనికి వస్తాయి. దేహి కదలకుండా మెదలకుండా ఉండేటువంటి నిర్జీవులు అంటే ఏంటంటే నిర్జీవులను కూడా అవి కూడా పనికి వస్తూ ఉంటాయి. గాలి పనికి వస్తూ ఉంటుంది, తోడు పనికి వస్తూ ఉంటుంది, చెత్త పనికి వస్తుంది. అసలు దేనికి పెరిగిన వ్యర్థత్వం అనమాట. అందుకనే శ్యామ అంటాడు, బాబా మా జీవితాలు ధన్యాలు, బతుకు సార్థకాలు. మాయ మర్మముతోటి మతము మమతగోల్చ సర్వమత సమ్మతి సబబుగాదే ఆడంబరములతోటి ఆడిపాడుట కన్న వైరాగ్య జ్ఞానంబు వరముగాదే కరుడుగట్టు హృదయ కాఠిన్యము కన్న కరుణాంతరంగంబు కరముగాదే కులమతములతోటి కుమ్ములాటల కన్న కులమత సమచింత కుదురుగాదే అరయ నరుల కొరకు అవనిలో నడయాడు బ్రహ్మ విష్ణు శివ కృపాకటక్షమందజేయు కొరకు అద్భుతంబు సిరిడి బాబా కృపను వెలిసే పావనంబు. అప్పుడు వెంటనే శ్యామ అంటాడు, మాయమర్మాలు ఉండకూడదు, మతం సమత కన్నా సర్వ సమత కావాలి, ఆడంబరాలతో ఆడిపాటు వైరాగ్య జ్ఞానం కావాలి, కరుడుగట్టే హృదయ కాఠిని కన్నా కరుణాంతరంగం కావాలి, కులమతంతో కుమ్మురాడ కన్నా కులమత సమచింతన కావాలి. అరయ మనకి బ్రహ్మ విష్ణు శివ వీళ్ళందరూ కలిసి కృపాకటాక్షాలతో షిరిడీలో బాబాగా వెలిసి మనకి పరమ పావనటువంటి ఒక బాబాగా ఇక్కడ వెలిశాడు. అర్థం చేసుకోండి. అప్పుడు ఆయన అంటాడు, బాబా మీరు నా మాట అలగించండి నాయనలారా, షిరిడీ క్షేత్రం ఆనందమయం, అద్భుతధామం, ద్వారకాతుల్యం, కైలాసవాసం, పరోపకారమే జీవన పరమావిధిగా అని చెప్తాడు. అనయము సర్వజీవులకు హానిని సల్పక భావమందు సద్వినయముతోటి జీవితము ధీమతి దాల్చియు సత్యధర్మ సన్మననము తోటి జీవులకు మనవతాది మహోపకారముల్ ధనమును భాగ్య సంపదల దాహమునందక గమ్యమందు సద్గుణమును దాల్చి భావమున కోపము తాపము వాయుడెప్పుడు అని చెప్పాడు. మరి ఎవ్వరికీ హాని తలపెట్టద్దు, అందరితో చక్కగా ఉండండి, సత్యాన్ని ధర్మాన్ని ఎప్పుడు కూడా మీరు మానద్దు, మానవతాది మహోపకారాలు చేస్తూ ఉండండి. ధనం భాగ్య సంపదల కన్నా మనకి ఒక సద్గుణం కావాలి, అది మాత్రం మీరు ఎప్పుడు కూడా మీరు చదువులు చదివియు ముదమును మదియందు పదము దాల్చని ఎట్టి చదువునేల వేదము నేర్చియు వాదము కొని తెచ్చు వేదాంత వేద్యపు వాదులేల సంపద పొందియు సంస్కారములు లేని సంపాదనము వల్ల సౌఖ్యమేల మతముల ముసుగులో మదమత్సరములతో వెతల మతుల కల్గు బ్రతుకులేల అంతరంగ శుద్ధి ఆత్మను పొందుట సంతతంబు సతత సన్నుతంబు సత్యధర్మ నిరతి సతతము పొందియు ఆత్మశుద్ధిగాంచ అమరవరము. చదువులతో పాటుగా మానవత్వం ఉండాలి. వేదం నేర్చిన వాళ్ళు వాదం కొనదిచ్చుకోకూడదు. అందుకని మరి సంస్కారం గల మనస్సులు కావాలి. సంపాదన మూలంగా సౌఖ్యం కాదు, సంస్కారం ఉంటే అది సంపాదన. మతాల ముసుగులో మతమాశ్చర్యులతో మనకి బ్రతుకుల్లో వ్యతలు కలుగుతాయి. అందుకని అంతరంగ శుద్ధి పొందండి, నిరంతరం ఆనందంగా ఉండండి. సత్యం ధర్మం నిరతి పొంది మీరు ఆత్మశుద్ధిగా మీరు జీవితాల్లో మళ్ళా చెప్పాడు బాబా ఏమన్నా అంటే, భావము నిర్మలంబుగను ప్రాప్తము భూత దయానురాగ సంభావిత కాల ధర్మములు వాసిగా నేర్చుచు ఓర్పు నేర్పుతో
పవన జీవితంబు ఎడబాయక ఎప్పుడు మొహమాయదో జీవిత జీవనౌకతర జీవన సాగరమంద శ్రేయము. ఇంకా ఏం చెప్పాడంటే బాబా మనకి నిర్మలంగా భావం ఉండాలి, పోతదయ ఉండాలి, ధర్మంతో ఓర్పు నేర్పుతూ ఉండాలి. అంటే శ్రద్ధ సబూరి, శ్రద్ధ అంటే కనిష్ట, సబూరి అంటే విశ్వాసం, పావన జీవితంతో మీరు ఉండాలి. అందుకని ఇంకా నీకు వెళ్ళొస్తానని చెప్పాడు. అప్పుడు ఆయన 16 సంవత్సరాలు అప్పుడు కలిసి ఒక 3 సంవత్సరాలు ఉన్నారు, 19 సంవత్సరాలు వెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడి నుంచి. అక్కడ 80 సంవత్సరాలు ఆయన జీవితం. 16 సంవత్సరాలు అప్పుడు బయట కనిపించాడు, 12 సంవత్సరాలు తపస్సులో ఉన్నాడు, 4 సంవత్సరాలు అప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. తర్వాత 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆయన తపస్సులో ఆయన ఉండటం జరిగిందనమాట. ఉన్న తర్వాత ఎక్కడున్నాడు ఆయన? సదా నింబర వృక్షస్య మూలాధివాసాత్ సుధస్రావిణం తిక్తమన్య ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. అయినా మరి అక్కడ వెళ్ళిపోతానంటున్నాడు అక్కడి నుంచి. ఇంకా నేను పోయేస్తా. సోంభూయాత్ అల్లా మాలిక్ హై, సబ్కా మాలిక్ అల్లా హై, అల్లా సదా అచ్చా కరేహ, రామ్ రహీం ఏక్ హై, శిరడి పవిత్రతను కాపాడండి అని వెళ్ళిపోతాడు. బాబా వెళ్ళిపోతున్నావా, బాబా అన్యాయంగా వెళ్ళిపోతున్నావా, బాబా 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 అందరూ బాబా బాబా ఉండవా భక్తులారా. అప్పుడు మహర్షి అంటాడు, బాబా మనకు దిక్కు మరియు బుక్కు, వా నిరంతరం నామస్మరణే. ఆయన వెళ్ళిపోయినా సరే నిత్యధానముతోటి నికర నిష్టను పొంది నిగమ శాసనుడన నిశ్చయంబు నిత్య నియమముతోటి నిఖిల జనులను గాచు నింగిన దిగి వచ్చు భృంగియతడు నిత్య దునియతోటి నిత్య సత్యమనంగ నిత్యగ్నిహోత్రుండు నిర్భయంబు నిత్య మౌనముతోటి విత్య భాషలు లేని నిత్య రత్నమనంగ ముత్యమతడు నింబవృక్షము సన్నిధి నికరధనము ఛానముద్రలో నిత్యము ధన్యుడతడు కోటి సూర్యకాంతుల వెల్గు సాటి లేక సిరిడి పూర్వ పుణ్యమునెంచ అరయతరమే. మహర్షి తెలుసు, ఆయన మహోన్నత వ్యక్తి, ఆయనకి భూత భవిష్యత్ కాలాల్లో బాగా పరిచయం ఉన్నవాడు. మీరు ఏమైనా భయపడద్దు, మళ్ళా వస్తాడు సాహెబ్. ఆయన నిత్య ధ్యానం, నిగమ శాసనుడు, నిత్య నియమం, నిఖిల జనులు గ్రంథ భృంగి, నిత్య ధ్వనితో ఉంటుంది ఆయనతో, నిత్య అగ్నిహోత్రుడు, నిత్య మౌనం, రత్నమైన నింబవృక్షంలో మనకి దొరికిన నికరధనం, ధ్యానముద్రలో నిత్యం ధన్యుడు, కోటి సూర్యకాంతులతో వెలిగేవాడు, శిరిడి పుణ్యఫలం కాకుండా. ఇప్పుడు శ్యామ అంటున్నాడు, అయ్యా మీరు బాగా సెలవిచ్చారు, నిజంగా బాబా లేని శిరిడి, రావుడు లేని అయోధ్య, సమరస సాధువర్తనల సద్గురు అర్థ సమర్థవంత సద్గమన పూచారితార్థములు ధన్యత కూర్చుచు సిరిడియందు సద్భ్రమరపు మాధురీయమకరందమనంతమునందజేసి తాత్తమమున సిరిడి బాయ యద తల్చె మిగిల్చియు శోక సముద్రము అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఆయన సమర సాధువర్తంతో ఉన్నాడు, సద్గురు సమర్థవంతుడు, అర్థవంతమైన వాడు, చరితార్థాన్ని చేకూర్చేవాడు, శిరిడి యొక్క నిధి, శిరిడి యొక్క మరి ధనం, శిరిడి యొక్క చరితార్థుడు, శిరిడి నాథుడు, శిరిడి గురువు, శిరిడి ఆజ్యుడు, శిరిడికి పూజ్యుడు, శిరిడి దేవుడు, భ్రమరపు మాధురీయ మకరంతమనంతము వెళ్ళిపోతానంటున్నాడు అని చెప్పి పాపం శ్యామ ఈయన కూడా చాలా మంచి. అప్పుడు సామూహికంగా అందరూ అంటారు, తండ్రివి నీవే చల్లగా కాపాడే గురుడవు నీవే, కో అంటే ఓ అనడి సిరిడి బాబా, అందరినీ కాపాడే ఓ గురునాథ. తల్లివి నీవే తండ్రివి నీవే, జాతి కులము మతము లేని సిరిడి ఈశా, సర్వలోక రక్షక దుష్టలోక శిక్షక, నింబవృక్ష మహిమ చూపి అంబలాగా పాడే గురువులకు గురువు నీవు సిరిడి బాబా. తల్లివి నీవే తండ్రివి నీవే, చల్లగా కాపాడే గురుడవు నీవే,
లక్ష్యశుద్ధి శిక్ష కూర్చి రక్షదూపు దక్షక పక్షపాతమెంతలేని ఆర్తలోక రక్షక భక్తలోక అర్ధులకు శక్తి నింపి కాపాడే సూక్తి ముక్తి యుక్తి చూపు భక్తలోక రక్షక విశ్వమందు ఎక్కడున్న విశ్వనాథ బావా విఖ్యాతిని చూపించే విశ్వంభరదేవ యోగులకు యోగివయ్య యోగి రాజ వియోగమునో బాపవయ్య మా యోగి రాజ తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కాపాడే గురుడము నీవే కో అంటే ఓ అనడి సిరిడి బాబా అందరినీ కాపాడే ఓ గురునాథ నిప్పు నీరు నింగినేల వాయురూప బాబా తప్పులేక ఒప్పు కూర్చు మెప్పు నింపి బాబా నోటి మాట మా నోట నీ మాటే బాబా నోటి మాట దీటు దీటు నీ మాటే బాబా సర్వప్రాణి ఒకటేనని సర్వులకు బోధించి సర్వజీవ కారుణ్యం ఉర్వి చూపు బాబా దిక్కులేని మా బ్రతుకును దిక్కు చూపు బాబా మక్కువతో సిరిడి వచ్చి మమ్ముగావు బాబా మమ్ముగావు బాబా మమ్ముగావు బాబా తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగా కాపాడే గురుడవు నీవే కో అంటే ఓ అనడి సిరిడి బాబా అందరినీ కాపాడే ఓ గురు. నాకు పాట పాడుతుంటే పెద్ద తెలియదులే, ఏదో ఊరికే పాడుతున్నా. పాడాలని పాట అంటే దానికి లయం ఉంటుంది, దానికి పాట అంటే దానికి ఒక జతి ఉంటుంది, శృతి ఉంటుంది. నేను పాడేదాంట్లో తక్కువ ఉంది, దానికి పక్కన కొద్ది వాయిద్యాలు ఉండాలి అయినా భావం అర్థం చేసుకోండి. అందరూ కలిసి పాడతారు. అప్పుడు మహర్షి అంటాడు, ఇది తారకనామ మంత్రం, బాబా నిత్య పారాయణ మహామంత్రం. విడవకుండా అందరూ పారాయణ చేయించమని చెప్పి చెబుతుంటాడు. సదానింప వృక్షస్య మూలాధివాసాత్. ఇప్పుడు అందరూ అంటారు సదానింప వృక్షస్య మూలాధివాసాత్ సుధస్రావిణం తిక్తమన్యప్రియంతం సుధస్రావిణం తిక్తమన్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. అప్పుడు మనం ఏంటంటే సాయినాథుడు అక్కడి నుంచి షిరిడి నుంచి మళ్ళా ఆయన వెళ్ళిపోవడం జరిగిందనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమిటంటే సరే మనం మళ్ళా ఇప్పుడు వెనక్కి వద్దాం. మళ్ళా మనం వీళ్ళందరూ కూడా మనకి దీనికి ఏమేమి జరిగిందంటే తర్వాత ఈయన నానా సాహెబ్ దీక్షిత్, నానా చందోర్కి వీళ్ళందరూ భక్తులు అనమాట. ఏమాటి పంతు అంటే ఈయన రాసినవాడు. వీళ్ళందరూ కూడా మరి షిరిడి ప్రయాణం అంత వాయిదా పడుతుంది. పాపం ఈయన ఏమాటి పంతు అంటే దాదా సాహెబ్ బోల్కర్ అంటారు. ఆయన పడుతూ ఉంటే మరి షిరిడి మరి ఎట్ట వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాడు. కానీ కొద్దిగా ఆయన యొక్క ప్రయాణం మాత్రం షిరిడీకి పోవడం కుదరట్ల. ఒకసారి తప్పనిసరిగా వెళదాం అనుకుంటే ఈ లోపల వాళ్ళ స్నేహితుడు ఆ పిల్లవాడికి జ్వరం వచ్చింది, తగ్గట్ల. ఏమిటి మనం సాయిబాబా నమ్ముకున్నప్పుడు కూడా జ్వరం తగ్గట్లేదని చెప్పి ఒక తింటూ ఉంటారు వాళ్ళు. సరే ఎట్టగొట్ట వెళ్ళాలని చెప్పి తర్వాత వెళ్ళాడు షిరిడీకి. వెళితే ఆయన అక్కడ వెళ్ళేటప్పుడు దాదర్లో దిగుతుంటే ఈ లోపల ఎవరో ఒక మహమ్మదేవుడు వచ్చాడు. దాదర్లో వద్దు, మీరు బోరిబందులు దిగండి, అక్కడ మన్మాడు ఎక్స్పో అక్కడికి వస్తుందని చెప్పేటప్పటికల్లా అక్కడ దిగకుండా బోరిబందులు దిగేసి వెళ్ళాడు. ఇది వెళ్ళంగానే మరునాళ్ళు కాకసాబ్ దీక్షిత్ దీని కోసం వేచి ఉన్నాడు. తర్వాత బాబా ఉత్సవంలో మరి తర్వాత ఆయన పోవడం జరిగింది. తర్వాత బాబా యొక్క మరి ఆ వాడాని తర్వాత గురువు నిమిత్తం వాళ్ళు అక్కడ బాబా వాడాలో వీళ్ళందరూ కూడా కొంత బాగా ఘర్షణలో ఉన్నారు. గురువు మరి దాటిస్తాడా, గురువు నమ్ముకుంటే గురువు మనకి సహిస్తాడా? గురువు కాదు, గురువుతో పాటు మనం కూడా శ్రమపడాలి. మనం కూడా అంతరాత్మ కూడా మనం కూడా గురువు దాటిస్తాడు కరెక్టే, గురువు చేస్తాడు, మనకు అదే అర్థమే. గురువుతో పాటు మన వంతు మనం కూడా కృషి చేయాలి. మనం కూడా ఎప్పుడూ సాధన చేస్తూ ఉండాలి. అంతరాత్మ పవిత్రంగా ఉండాలి. మనం కూడా మన సాధన చేస్తూ ఉండాలి. మనం పవిత్రతో ఉండాలి, పవిత్రంగా ఉండాలని చెప్పి ఏదో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా ఆయన బాబా ఆయన సర్వాంతరామి కదా, ఆయన అక్కడికి వెళ్తాం జరుగుతుందన్నమాట. వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడికి ఏమిటి మీరు అక్కడ మీరు అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు మీరు అని చెప్పి వెంటనే వీళ్ళకి ఆశ్చర్యం వేసిందనమాట. ఆశ్చర్యం వేసిన తర్వాత అప్పుడు
అప్పుడు దాన్ని చెప్పాడు. వీళ్ళు ఏం చెప్పారంటే తర్వాత మీరు దాని తర్వాత నానాసాహెబ్ దాంతో హేమాడ్ పంత్ అని చెప్పి తర్వాత ఇతనికి పేరు ఇచ్చాడు. అదొక అత్యున్నతమైనటువంటి పేరు అనమాట. హేమాడ్ పంత్ అంటే ఆయన బాగా విపరీతంగా వినయంగా అనుకూలంగా నమ్రతగా ఉండేటువంటి హేమాడ్ పంత్. నాకెందుకు ఇచ్చాడు అని చెప్పి అనుకున్న తర్వాత హేమాడ్ పంత్ దాని తర్వాత ఈయన ఏం జరిగిందంటే తర్వాత ఈయన అన్న సాహెబు హేమాడు మిన్న పంతు బాబ పిలుచును అన్నాను భగ్యరీతి సాయి చరితను హేమంతు జగతికిచ్చే సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. అప్పుడు కాకా దీక్ష చెబుతున్నాడు, బాబాతో చెప్పాడు. అంటే బాబా అక్కడ వెళ్ళిపోయి వచ్చాడు. మళ్ళీ తర్వాత బాబా ఎట్ట వచ్చాడో తెలుసుకుందాం మనం. లోపల హేమాడ్ పంత్ ఎట్లా రాసాడు అర్థం. హేమాడ్ పంత్ మరి సాయిబాబా సంస్థాన్ని బాగా నడిపాడు. తర్వాత నీ యొక్క మరి దీన్ని మరి రాద్దాం అనుకుంటున్నాడు. ఈ చరిత్ర అంటే రాయొచ్చు కరెక్టే, కానీ రాసేటప్పుడు చాలా మరి ఎంతో ఒక నమ్రతగా ఉండాలి. మరి అతను హేమాడ్ పంత్గా అన్న సాహెబు నమ్రతగా ఉండాలి, వినయంగా ఉండాలి. ప్రకారం తప్పనిసరిగా అది చేయగలడు, ఏం పర్వాలేదు, నా అనుగ్రహం ఉంటుంది. అది కూడా సాయి చరిత్ర విపరీతంగా కూడా అందరూ ఆదరిస్తారు, అది మంచిదే. కానీ మరి అతనికి మరి హేమాడ్ పంత్ అనేటువంటి ఆ బిరుదు ఇవ్వడం జరిగిందనమాట. అన్నా సాహెబ్ భోల్కర్కి అనమాట. ఆయన అన్నా సాహెబ్ ఈ ప్రకారంగా మరి అక్కడ అన్నా సాహెబ్ మరి హేమాడ్ పంత్గా ఉండి ఈ సాయిబాబా చరిత్ర రావడం, అదే రకరకాలుగా ఎప్పుడో మరి సాయిబాబా చరిత్ర దాదాపుగా కొన్ని లక్షల ప్రతులు అన్ని వేయడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి దాదాపుగా 1953లో మొదలు పెడితే కొన్ని లక్షల ప్రతులు అన్ని భాషల్లో కూడా ఒక 20, 25, 30, 40 ఎడిషన్స్ అన్నీ ఎన్నో రకాలుగా వాళ్ళు సాయిబాబా వాడు ట్రస్ట్ వాళ్ళు వేయడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ పోయిన తర్వాత దాని తర్వాత అప్పుడు అసలు మనకి కృతయుగంలో, త్రేతాయుగంలో, మరి ద్వాపరయుగంలో, కలియుగంలో ఏ ప్రకారంగా మనం పూజలు మనకి ఎట్లా మరి చరితార్థం అవుతుందో అది మనం ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పూజలు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా అవి మారుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు అందుకనే శ్రవణ మననము కీర్తన సమమునంత పాద సేవన అర్చన భాగ్యములతో దాస్య సఖ్యత పాద దాసునిగను ఆత్మ నైవేద్యమంతం గమరసుఖము. బాబా చెప్పాడు, శ్రవణము, స్మరణము, కీర్తన, పాదసేవ, అర్చన, దాస్యము, సఖ్యత, పాద నమస్కారం, ఆత్మ నివేదన ఇవన్నీ మోక్ష బాటకు ఇది మనకి ముందుకు మోక్షంతో మనకు ముందు తీసుకెళ్తాం. ఆ ప్రకారంగా మనం గురువు దగ్గర మనం దాసోహమై గురువుకి మనం ఎప్పుడు కూడా మనం కృతనిశ్చయంగా గురువు పాదాలు పట్టుకుని గురువు వెంట నడిచి గురువు నమ్మి గురువు వెంటపోతూ ఉండాలి. కృతయుగములోన తపములు కీర్తి కూర్చు త్రేతయుగమున జ్ఞానంబు తీర్చిదిద్దు ద్వాపరంబున యజ్ఞంబు వాసి కూర్చు కలియుగమున దానంబు కలిమి కూర్చు. కృతయుగంలో తపాలు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరంలో యజ్ఞం, మరి కలియుగంలో దానము, ధర్మము, శ్రవణము, మననము, గానము, కీర్తన, పాదర్శన, పూజలు ఇవన్నీ కూడా మరి భాగ్యం చేకూరుస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా ఆ ప్రకారంగా దీంతో మనం పోతూ ఉండాలన్నమాట. అందుకనే మనకి ఏమిటంటే ఎప్పుడు కూడా మనిషి జీవితంలో మనం పోవాల్సింది ఏంటంటే ఎంతో తదాత్మ్యంగా ఒక నమ్మకంతో ముందుకు పోతూ ఉండాలి. ఎట్లా పోతూ ఉండాలంటే సత్యదీక్షలు పొందంగ సత్వరంపు విషయ సుఖములు వీడంగ వినుతి కూర్చు బుద్ధి అదుపును పొందంగ శుద్ధమందు సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. సత్యదీక్షను పొందాలంటే విషయ సుఖాల మీద వాంఛ వదిలిపెట్టాలి, బుద్ధిని అదుపులో పెట్టుకోవాలి, శుద్ధత్వం ఏర్పడాలి. ఆత్మతృప్తిని మించిన ఆస్తి లేదు, తనకు కలిగిన సంపద ధన్యమరయ శైనాధుని వాక్కుల సారమిదియే సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. కలిగిన సంపదతో మనం ఆత్మతృప్తితో ఉండాలి. భగవంతుడు దివిస్తే వస్తుంది సంపద, దానికోసం వెంపర్లాడకూడదు. నొట్ల కట్టలరయ్య పాటలను కొని తెచ్చు ఆశపాసముల వీహాని కూర్చు సిరిడి సాయి మాట చింతలు తీర్చును సాయి కొలుపు తలపు సకల సుఖము. నోట్ల కట్లు బాధలు తెస్తూ ఉంటాయి, ఆశాపాశాలు హానికరం అని చెప్పి మనం చింతాచీకు లేకుండా గురువు చరణము పట్టియు గురుతరంబు గురు చరిత్రను చదివియు మురిసి మెరిసి
గురువు తల్లియు తండ్రియు గురువు గురువే సిరిడి ఘన సాయి జయ సాయి శరణు. గురువు పాదాలు పట్టుకోవాలి, గురు చేతిని తడవాలి, మురిసిపోవాలి, మెరిసిపోవాలి. తదాత్మ్యంగా ఆత్మలో మనం ముదావించాలి. గురువు తల్లిగా తండ్రిగా పూజించాలి. అది చెప్పాడు షిరిడి సాయినాథుడు. గురువు మోక్షంబు చూపియు శరణు నొసగి శిష్యు మార్గంబు ఘనరీతి సేదతీర్చు ఆత్మ సంస్కారమవనిలో అందజేయు సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. గురువు శిష్యుడు మోక్ష మార్గం చూపిస్తుంటాడు, ఆత్మ సంస్కారం చూపిస్తుంటాడు. అందుకని నిష్టమోరిమి గురువుకు పృష్టముంచి శిష్యుడర్పింప గురువుకు శీఘ్రగతిని చరిత కామార్థ మోక్షంబు సూక్ష్మబ్బు సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. ఎట్టగంటే శిష్యుడు గురువుకి నిష్ఠ ఓర్పు సహనంతో పూజిస్తూ అతనికి కామార్థ మోక్ష ఫలములు అతనికి జీవితం మనం అర్పించాలి. అప్పుడు మన్ని పట్టుకుని పైకి లేపి మన్ని పైకి తీసుకొచ్చి జీవితంలోంచి ఒక సముద్రంలో ఒక బడభాగ్యంలో చిక్కున్నట్టుగా సముద్రం మధ్యలో చేత్తో పైకి లేపుతాడనమాట. తల్లి తాబేలు పిల్లకు ధన్య దృష్టి పెంచి పిల్లను పోషించి పెద్ద చేయు గురువు చూపుతో శిష్యుల సిరుల గూర్చు సిరిడి ఘన సాయి జయ సాయి శరణు. ఇప్పుడు తల్లి తాబేలు పిల్లకి పాలివ్వటం కానీ అవి ఉండదు, చూసి పెంచుతున్నారు, చూడటమే చూపులతో. అయితే చంద్రవంకలోంచి ఎట్లా చల్లదనం వచ్చి అమృతం జాలువారి చల్లదనంతో మనం ఏ ప్రకారంగా తన్మయచ్చి పులకించి తడిసిపోయి ముదావదంతో ముందుకు పోతామో ఆ చూపులతో పిల్లలు అట్లాగే గురువు చూస్తూ ఉంటాడు శిష్యుణ్ణి. ఎక్కడ తప్పు కాలేస్తాడో, ఎక్కడ కింద పడుతున్నాడో, ఎక్కడ తడబడుతున్నాడో, ఎక్కడ అవగాహన కావట్లేదో, ఎక్కడ కాస్త చూసుని ఆయన చూపులతో, ఆయన చేతలతో, ఆయన యొక్క ఒక స్మృతులతో ఆయన మరి ఆ దివ్య దృష్టితో ఆ శిష్యుడి పైకి తీసుకొస్తాడనమాట. జయము సద్గురు సాయి జయము 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 సిరిడేశ ఘనరాజ జయము 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 నిర్గుణ సద్గుణ జయము జయము సిరిడి ఘన సాయి జయ సాయి శరణు శరణు. సాయి మహారాజుకి ఘనరాజుకు నిర్గుణ సద్గుణ మహారాజుకి జై. షిరిడి సాయిబాస్ మహారాజుకి జై. జనులే పిల్లా పాపలు జనులే ఘనబంధవంబు జగతి నిదలపన్ జనులే ఆప్తులు మిత్రులు జనులకు తామ్రొక్కు దిక్కు సాయే మహిలో. మరి జనులే జనమే పిల్లలు, వాళ్ళే బాంధవం, ఆప్తులు మిత్రులు, తల్లిదండ్రి. ఇంకా అంత తప్పితే ఇంకా సాయిబాబాకి ఎవరూ లేదు. అందుకని మరి తర్వాత సాయిబాబా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి మనం తర్వాత చూద్దాం. ఆయన అక్కడికి నుంచి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సాయిబాబా గురించి పూజలు చేస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. పూజలు చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళందరూ పూజలతో ఉంటారు. ఆయన వెళ్ళిన తర్వాత వీళ్ళు మహర్షపతి వాళ్ళందరూ పూజ చేస్తుంటారు. ఈ సాయిబాబా పేరు ఏమిటో అంతా అనుకుంటూ ఉంటారు. అప్పుడు వీళ్ళు కాకా మహాజన్ వీళ్ళందరూ కలిసి శ్యామ బాయిజాబాయి మహర్షపతి గారు చెప్పంటే ఆయన చెప్తాడు, ఆయన ఈశ్వరుడు యొక్క దైవాంశం. ఈశ తిరగేస్తే సాయిగా మారుతుంది. అందుకని బాబావారు సాయి, ఆయన బాబా కదా సాయిబాబా. స్త్రీ పెట్టాలి ముందర, శ్రీ బాబా, శ్రీ సాయిబాబా. పంచాక్షరం ఓం నమ శివాయ పంచాక్ష ప్రణవం, అట్టగే శ్రీ సాయిబాబా పంచాక్ష ప్రణవం. అందుకని ఆ పేరు భగవంతు మహర్షి అంటాడు. సాయి నామమననము శతకోటి శరణంబు సాయి లీలరయగ సమరసంబు సాయి చరిత సద్వ శతకోటి పుణ్యంబు సాయి పూజలు ధర చరితమరయ సాయి జపతపము శతకోటి వరములు సాయి నామమవని సకృతంబు సాయి వ్రతములెంతో సంతోషభరితంబు సాయి మననమెంతో సంబరంబు సర్వరోగకారి సాయి నామమవని సర్వరూపధరుడు సాయినాథు అండపిండమందు అఖిలాండ బ్రహ్మాండ నాయకుండు సాయి అవనియందు. సాయి నామం మనకి శతకోటి శరణం, సాయి లీలలు సమరసం, సాయి చరిత శతకోటి పుణ్యం, సాయి పూజలు చరితం, సాయి జపాలు అది ఇంకా దానికి సమం లేదు, శతకోటి వరాలు, సాయి నామం సాకృతం.
సాయి వ్రతం సంతోషం, సాయి మననం సంబరం, సర్వరోగహారి సాయి నామం అని చెప్పి అనుకుంటూ వస్తే అప్పుడు శ్యామ అంటాడు, మహారావు గారు బాగా చెప్పారండి. యోగిక యోగి పుంగవుగ యోగ్యత జీవితమందజోపియంత్యాగిక జీవితం పురుచి నర్పణ చేసి యుధన్య జీవిగా భోగము భోగ భగ్యమున పూర్వము వాసియు భక్త కోటి రాగము రాగ పల్లవి విరాగిక రాజులు సాయి బాబగా. ఆయన యోగి పొంగవుడు, ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన మహత్తరైనటువంటి యోగిరాజు, త్యాగి, రుచి లేదు ఆయనకి, భోగం లేదు, భాగ్యం లేదు, భక్తకోటి కోసం జన్మించాడు. అప్పుడు కాకా మహాజన్ అంటున్నాడు, దిక్కును చూపిదీనులకు తేజము నింపియు భావమందునన్ అక్కున ఎత్తి అత్తులకు అండగ దండగ భండనంబుగా చక్కగా అప్తహస్తమును సయము చేయుచు జల్ల జీవులన్ మక్కువతోటి సాయి అసమాన పుకారుని నింపు ఎప్పుడు. కాకా మహాజన్ అంటున్నాడు. వీళ్ళందరూ భక్తులు. కాకా మహాజను, శ్యామ, తాత్య, మరి బాజాబాయి, అటకి మహర్షాబు, అందరూ సాయి. మళ్ళీ అంటున్నాడు ఆయన, నమ్మిక బొమ్ము చేయగను ఆగసరీతిని కాపుగాయుచున్ సమ్మతి నిబ్బరంబునను సద్గతి నింపుచు భక్త కోటికి కమ్మగ సాయినాథుడిల కాచుచు బ్రోచుచు దేవదేవుగా అమ్మగా భోగభాగ్యములు అందగజేయును భక్ష భోజ్యములు. ఒక దిక్కును చూపిస్తాడు, నమ్మిక ఒమ్ము చేయడు, ఆకాశంలో అంబరంగా కాపు కాస్తూ ఉంటాడు, నిబ్బరం మనకు పొందుతూ ఉంటాడు, సద్గా చూపిస్తూ ఉంటాడు. సాయినాథుడు మన్ని దేవదేవుడికి ప్రోస్తూ ఉంటాడు. అప్పుడు బైజాబాయి ఉంటుంది, సాయినామాను సుధించి మీరు జన్మ ధన్యం చేసుకున్నారు నాయన, సాయి సంస్మరణ చేసి మీ జీవితాలు పునీతాలు నాయన, నా తండ్రి, నా సాయి, నా బాబా, నా సర్వస్వం, నా దేవదేవుడు సాయినాథుడు తప్పక సిడి వస్తాడు నాయన, అక్కడ జనులు నిరంతరం కాపాడుతాడు నాయన, నా తండ్రి మాట తప్పండి నాయన, నా నాయన మన మురళారిస్తాడు. జిచ్చిన మాటను దప్పక స్వచ్ఛత సాయి సుమెలుగు సతతము మహిలో ఎచ్చట ఎక్కడ ఉన్నను మచ్చిగతా భక్త జనుల మాన్యతగాదు నాయన. సాయిబాబా వెళ్ళిపోయాడు, ఆయన ఎక్కడున్నాడు? రోజు ఏమి తినేవాడు కాదు, నేను పూజ చేస్తూ ఉండేదాన్ని, ఆయన చిన్న పిల్లవాడు ఎక్కడున్నాడు ఏమిటో. కళ్ళ నీళ్ళు పెట్టుకుని బాయిజాబాయి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండి సాయిబాబా అని ఘనంగా మళ్ళా ఉంటుంది, సాయిని నిస్తగొల్చిన కాయము ఉప్పొంగిపోవు ఘనతల్ కూర్చున్ కోయని సాయని పిలిచిన ఓయని భక్తులకు చింతయోగ్యత తీర్చున్. మరి నిష్ఠగా కొలిస్తే మన ఆయన్ని కో అంటే ఓ అని పిలుస్తాడు, పలుకుతాడు ఆయన. అందరు కలిసి జై సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజుకి జై 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 అని అందరూ కూడా సాయినాథుడిని చక్కగా ప్రార్థిస్తూ ఉంటారు. అక్కడ మనం సాయినాథుడిని వాళ్ళంతా భక్తితో పూజించడం అవన్నీ కూడా మనమంతా కూడా చూస్తూ ఉంటాం అనమాట. అట్లాగే అక్కడ ఇప్పుడు విశేషం ఏంటంటే, మనం చక్కటి ఒక మార్గం గమ్యంగా ఉండి ఎప్పుడు కూడా మరి ఎట్టి పరిస్థితులు కూడా మనం చేసేటువంటి మార్గం తప్పకుండా, మరి ఆవు దోణి ఎట్ట పెంచుతుందో అంటే గురువు శిష్యుడు ప్రేమిస్తూ ఉంటాడు, ఇచ్చి మనలో దోషాలు తీసేసి మన ముక్తి మార్గంలో చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని అప్పుడు ఎవరైనా సరే మనం ఒక నిశ్చింతగా మరి సాయినాథుని మనం ఎవరు కొలుస్తారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చక్కగా వాళ్ళ జీవితంలో రాణిస్తూ ఉంటారు, జీవితంలో వాళ్ళు చక్కగా ఎంతో పోతుంటారు. అక్కడ ఈ సాయినాథుడు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక చోటకి అక్కడ ధూప్ అనే గ్రామంకి వెళ్తాడు. అక్కడ ఝాన్చంద్ అనేటువంటి ఆ ధూప్ గ్రామానికి ఆయన గ్రామ మనసభగా ఉంటాడనమాట. ఉండకుండా ఉంటే అక్కడ ఒక చోట మామిడి చెట్టు ఉంటుందన్నమాట. మామిడి చెట్టు కిందట అక్కడ ఆయన
దాని దగ్గర తర్వాత కూర్చుంటూ ఉంటాడు అనమాట. కూర్చుంటుంటేప్పటికల్లా తర్వాత పెద్ద కూర్చున్నప్పటికల్లా అక్కడ అతను పాపం అతను చాంద్పాటిలో గుర్రం తప్పిపోతుంది. గుర్రం తప్పేటప్పటికల్లా దాదాపుగా ఒక 2 నెలల మట్టి దొరకట్లేదు. ఆయన చూస్తున్నాడు వెతుకుతున్నాడు. అస్సలు ఎక్కడుందో తెలియదు. అది ఎక్కడుందో తెలియక నానా గొడవ పడుతున్నారు. పోయేటప్పటికల్లా అప్పుడు మామిడి చెట్టు కింద కూర్చున్నాడు కదా బాబా. అప్పుడు చాంద్పాటి వెళ్తాడు. వెళ్ళి మహాశయ నమస్కారం అంటాడు. నమస్కారం వీరు మహానుభావులు కనిపిస్తున్నారంటే అప్పుడు అంటాడు బాబా, చానిచందు చెట్టు కింద కొంతసేపు విశ్రాంతి తీసుకో, అధైర్యపడమోక, కుర్రం ఉంటుందిలే దగ్గరలో, కాలువను చూసావా అక్కడ గడ్డి మేస్తుంది అని చెప్పని, ఇక్కడ నీరు కూడా లేదే, మరి రాళ్ళు కూడా లేవే, చిక్కుముక్కు రాళ్ళు నిప్పు చేసుకోవడానికి, మరి ఎట్లా అని చెప్పి వెంటనే పడక భూమిలోకి వస్తాడు. పడక భూమిలోకి వస్తే పటక భూమిలోకొచ్చగా పటుతరముగ అగ్నిబుట్టిపై కదియగసన్ దిటముగ ధారుడి నిండియు చటుతర నీరంబు బుట్టి చతురత కూర్చన్. పటకాన్ని ఎప్పుడైతే మరి కింద కూర్చాడో ఆ పటకాలో వెంటనే ఆయన దగ్గర పటకా ఉంది. పటకాకు వచ్చంగానే వెంటనే అక్కడి నుంచి నీరు పైకి వచ్చేసింది అనమాట. నీరు పైకి రావడమే కాదు, నీరు పైకి రావడం కూడా అక్కడ ఏమిటంటే అక్కడ ఆయన నీరు వచ్చింది. నీరు రాగానే ఎట్టా నీరు వచ్చింది బాగానే ఉంది. ఇక్కడ మరి నిప్పు లేదే, నిప్పు కూడా ఉండాలి. నిప్పు కూడా రాకపోతే మనకి ఎట్లా, నిప్పు ఉంటే తప్పితే మనం ఏమన్నా మరి గుటకా కొద్దిగా పిలిచాలన్నా చేయాలన్నా కానీ ఉండాలి కదా అని చెప్పి అనుకుంటూ ఉంటే అక్కడ వెంటనే అక్కడ పటకానికి వస్తే అక్కడి నుంచి అగ్నిజ్వాలలు వచ్చినాయి కదా. అగ్నిజ్వాల పైకి పటకాని భూమిలోకి వచ్చంగానే అక్కడ కింద నుంచి పటకా భూమిలో గుచ్చగా పటుతరముగ అగ్నిబుట్టిపై గదియగసన్ కుటిలపు బాటలు ద్రొక్కక చెటులంబవు సాయి భక్తి చరితలు పటకా భూమిలోకి వస్తే భూమిలో అగ్నిజ్వాలలు వచ్చినాయి. అంటే కుటిలపు రీతులు దొక్కకుండా సాయి భక్తి ప్రపత్తులు ధారుణి పటకామోదియు నిరము పుట్టించే సాయి నిమ్నపు పొరలన్ స్వరము సద్గురు బోధలు పరాయణ సలు భజనలు జనులు వరమోధరలో. అక్కడి నుంచి నీళ్లు వచ్చింది, అగ్ని వచ్చింది. అసలు అశ్వము జాడయు తలిపియు శాశ్వతముగ చందు పొందె సంభ్రమమదిలో విశ్వపు వీధుల విశ్వాసము పొందె సాయి విశ్వంతరం. ఆ చాందుపాట్లో పక్కన వేస్తోంది, కాలువ పక్కన. ఆశ్చర్యంలో పడిపోయాడు. ఎంతోమంది పంపించాడు, ఎంతోమంది చూసి వచ్చారు, లేదు కానీ విశ్వాంతరంగా సాయి కీర్తి విఖ్యాతిగాంచిందనమాట. ఆ పక్కనే మెస్తూ కనిపించిందనమాట. మెస్తూ కనిపించిన తర్వాత వెంటనే బాబా ఏం చేశాయంటే పడగా భూమిలోకి వస్తే పైన నీరు వచ్చింది, అగ్ని వచ్చింది కదా. బాబా గుడ్డతో తడిపి చిలుము గొట్టాలో పొగ నింపి కింద గుడ్డించి చిలుములో పొగను పీల్చాగాడు. చాందిపాటి కాలువ దగ్గర పోతే తప్పినటువంటి ఆ గుర్రం కనుక్కున్నాడు. అప్పుడు అన్నాడు బాబా, అతను చాందిపాయి నీవు కూడా ఆ చిలుముతో పొగ త్రాగమని పొగ ఇచ్చాడు. తర్వాత అతను కూడా బాబా నా జన్మ ధన్యం, నీ దర్శనంతో నా జీవితం ధన్యం అని చెప్పి అన్నాడు. రేకుడబ్మాయు కఫ్నేతో ప్రాకటంబు చిలుము గొట్టము పొగాకు చెలిమితోటి తలకు గుడ్డతో పటకాను ధరను పొంది వెలుగు చుండెను మగనీయ తలుకులీని. అప్పుడు చాందుపాట్లో ఇతను చూసేటప్పుడు కల్లా మరి ఎట్టా ఉన్నాయంటే ఆయనకి దగ్గర ఏమీ లేకుండా మరి ఒక చిలుము గొట్ట, పటాకు కఫ్ని, పక్కన చేతిలోనేమో ఒక పటక, ఒక డబ్బా, అవే దాంతో ఉన్నాడు అనమాట. వాటితో ఉంటే చూడటానికి ఎట్టా ఉన్నాడు, ఒక వేదవేద్యుడిలాగా, వేదాంతుడిలాగా, సాక్షాత్తు మరి పైనుంచి కిందకు దిగేటువంటి దీంట్లో ఒక పరమాత్మలాగా ఆయనకి మరి కనిపించాడు అనమాట. ఆయన చూసేటప్పుడు కదా శాంతిపాటలో అంటే ధూప్ గ్రామం యొక్క ఆయన మునసబ్బు అనమాట. చూసిన తర్వాత విపరీతంగా ఎంతో భక్తి జ్ఞానాలు
మరి వెంటనే ఆయనకి ఉదయించాను అనమాట. ఉదయించేసి బాబా నువ్వు కూడా నాతో పాటుగా మా ఊరు రావాలి, ఉండాలి మాతో అని చెప్పేటప్పుడు అట్టగే వస్తాను నీతో పాటుగా అని చెప్పి వెంటనే ఆయనతో పాటుగా వెళ్ళి అక్కడ కొన్నాళ్ళు మరి ఆయనతో పాటుగా అక్కడ ఉండటం జరిగిందనమాట. ఉండటం జరిగిన తర్వాత ఈ లోపల ఈ లోపల వెంటనే అక్కడి నుంచి మన శాంతిపాటిలో వీళ్ళు అక్కడ ధూప్ గ్రామం వెళ్తారనమాట. ధూప్ గ్రామం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ధూప్ గ్రామంలో వాళ్ళు గ్రామంలో ఉన్నారు. గ్రామంలో ఉన్న తర్వాత మరి అక్కడ సబ్కా మాలిక్ అలాహాయ్ పోదాం అట్లాగే వెళ్ళిపోయి అని చెప్పి నా ప్రయాణం ఉండుతూనే రామ్ రహీం ఎక్కువ అని చెప్పి అందరూ బాబా ఆనందం అని చెప్పి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ పాటలు తన మరి బంధువులతో వాటితో కూడి మరి ఆ పెళ్ళి అంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం చెప్పి మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ షిరిడి గ్రామానికి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. అందుకని ఈ పెళ్లి